ఒక ఒక 2 మేడం 2 నిమిషాలు సుదర్శన చక్ర యాగము పత్రిజీ మేడం గురించి తెలుసుకొని మళ్ళా స్టార్ట్ చేసుకుందాం మేడం. అలాగే రూమ్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ మరొకసారి నమస్కారాలు. మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం పత్రిజీ మహిళా చైతన్యం అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, అందులో ఏమేమి ఉన్నాయి, మనం ఏం తెలుసుకోవాలి అనే విషయాల గురించి ప్రతిరోజు కూడా మనము తెలుసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎవరైతే పత్రిజీ మహిళా చైతన్యం ఏ గ్రామంలో మాకు ఇక్కడ వచ్చి మీరు కార్యక్రమాన్ని నిర్వహించండి అని జూమ్లో ఉన్నటువంటి మాస్టర్స్ కానీ మిగతా ఎవరికైనా పిరమిడ్ సెంటర్లో కానీ వచ్చి పత్రిజీ మహిళా చైతన్యం నిర్వహించండి అని ఎవరైతే అడుగుతారో అక్కడికి వచ్చి పత్రిజీ మహిళా చైతన్య కార్యక్రమం అనేది అద్భుతంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన గురువు గారు చెప్పినటువంటి సత్యవాకులు ఏదైతే ఉందో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, అలాగే వాక్క్షేత్రం, ఇంత అద్భుతమైనటువంటి విషయాలను అందరిలోకి తీసుకువెళ్ళాలి, అందరూ దానిని ఆచరించాలి, అందరూ కూడా దానిని పట్టుకొని సత్యంలో జీవించాలి అనే దృఢ సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం అనేది 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎక్కడైతే ప్రోగ్రాం పెట్టిస్తారో అక్కడ 3 రోజుల ఆత్మ జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ మెథడ్ అనేది కూడా చేసి చూపించడం జరుగుతుంది అనమాట. ప్రత్యక్షంగా అక్కడే చేసి చూపించడం జరుగుతుంది. అందులో కర్మ ప్రక్షాళన గురించి, ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి, ప్రతి ఒక్కరిలోనూ మనం పత్రిజీలను దర్శించవచ్చు. ఇది ఎంత గొప్ప కాన్సెప్ట్ అంటే అక్కడే మనం పత్రిజీలను ఎలా దర్శించవచ్చు, ప్రతి ఒక్కరిలోనూ మనం ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే మనం చూపిస్తామో అక్కడ ఆ అనుభూతి అనేది మనకు కలుగుతుంది అనమాట. ఈ విధంగా 3 రోజులు కూడా 3 రకాలైనటువంటి ప్రాక్టికల్స్ అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. ఈ విధంగా ప్రోగ్రాం అనేది ఎంతో అద్భుతంగా ఈ 3 సంవత్సరాలుగా కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా కూడా ఇంకా ఎంతో మంది మాస్టర్స్ పిలిచినా అక్కడికి రావడం, ప్రోగ్రాం కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం యొక్క యజ్ఞం అనేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ మన కడతాల్ ప్రోగ్రాం అయిన తర్వాత అక్కడికి ఎవరైతే వెళ్తారో అక్కడ బాగా మెడిటేషన్ చేసుకుని ఆ ఎనర్జీస్ తోటి మనం సుదర్శన చక్ర యాగం అనేది రాజమండ్రిలో అద్భుతంగా నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది అనమాట. అక్కడ 7 రోజుల ప్రోగ్రాం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం, ఎంతో మంది గురువులను రప్పించి వారి ద్వారా వారి యొక్క సందేశాలను ఇప్పించడం, ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందులో ఉంటుంది. కాబట్టి మనం ఈ సుదర్శన చక్ర యాగాన్ని కూడా మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అందులో భాగస్వాములు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా కొంచెం గొంతుపోయింది, నన్ను క్షమించాలి. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుపత్ని అయిన స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ గ్రూప్ క్రియేట్ చేసిన పత్రిజీ మహిళా చైతన్యం శైలజ మేడం కి, ఆ తర్వాత జూమ్ లో సెషన్ లో ఉన్న మీ అందరికీ, నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి, రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి, అర్కపురేశ్వరి అయిన అనసూయ మాతకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం చెప్పి నాకు సందేశం ఇచ్చి అమ్మ గురించి అందరికీ జ్ఞానం అందించమని చెప్పారండి అమ్మ. అందువలన ఇలా చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మకు శతకోటి వందనాలు, ఆత్మ ప్రణామాలు. అలాగే నా తండ్రి మొదటి గురువు తల్లి, రెండవ గురువు షిరిడి సాయిబాబా ఆయనకి కూడా నా ఆత్మ ప్రణామాలు.
అలాగేనండి. అందరికీ మనం నమస్కారం చేస్తూ ఉంటాం. ఎవ్వరు కనిపించినా నమస్తే అండి, నమస్కారం అండి అంటాం కదా. ఆ నమస్కారం ఎంత గొప్పదోనండి అంటే మనము ఆ ఆది శంకరాచార్యుల వారు ఒక ఒక స్త్రీ ఇంటికి వెళ్తారనమాట. భిక్షకెళ్తే ఆవిడ దగ్గర ఏమీ లేదు నా దగ్గర అని చెప్పి ఆవిడ ఒక్క ఉసిరికాయ ఉంటే ఇస్తుందనమాట. ఇస్తుంది అనేసి ఆయన అప్పుడు అమ్మవారిని కోరుకుంటారు. ఈవిడ ఇంత కటిక పేదరాలు కదా, ఆవిడకి ఐశ్వర్యాన్ని ఇవ్వచ్చు కదా తల్లి అని అమ్మని అడిగితే, ఆ అమ్మ చెప్తుంది, నేనేం చేయను నాన్న, ఆమె ఒక్క ఎవ్వరికి ఏమీ ఎప్పుడు ఇవ్వలేదు, అసలు కొంచెం కూడా దానం చేయలేదు, అందువలన ఆమెకి నేను దరిద్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది అని అంటుంది అమ్మ. అప్పుడు ఈయన అంటారనమాట, అమ్మా నాకు ఒక ఉసిరికాయ ఇచ్చింది, నాకు ఇచ్చింది కదా ఇప్పుడు, అందుకనే నువ్వు ఆమెకి ఐశ్వర్యాన్ని ఇవ్వు అని చెప్పి కనకధార స్తోత్రం చదువుతారు ఆయన. చదివి ఆవిడ బదులు నేను స్తోత్రం చేస్తున్నాను, ఆవిడకి ఇవ్వమంటే అప్పుడు బంగారు ఉసిరికాయలన్నీ కురిపిస్తుందండి. ఇది అందరికీ తెలుసు. అంటే ఏంటంటే ఏదైనా మనం ఇస్తే వస్తుంది అనేది సృష్టి నియమం. మనము కోరుకుంటే కోరుకుంటే అది ప్రతిఫలం ఆశించకుండా కోరుకుంటే అది మనకి ఎంతో ఏది కావాలో ఎంత కావాలో ఇస్తుంది అమ్మ. అదే కోరుకుంటే కోరుకున్నంతే వస్తుంది అనమాట. అందుకని ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా నిష్కల్మషంగా మనము ఏదైతే చేస్తామో దానికి మనకి అనుకోకుండానే వస్తుందన్నమాట ఫలితం. దానికి అది రుజువు చేస్తుంది అనమాట. అలాగే ఈ నమస్కారం గురించి ఒకటి కొంచెం చెప్పుకుందామండి. ఇది మనకి 5 వేళ్ళు ఉంటాయి కదండి. ఈ 5 వేళ్ళు పోట్లాడుకుంటున్నాయట. నేను గొప్ప అంటే నేను గొప్ప. సరే మనకి ఇది తెగట్లేదు కదా, మన సృష్టి చేసిన బ్రహ్మ దగ్గరికే వెళ్దాము అని చెప్పి ఆ 5 వేళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయట. ఏంటి అంటే అప్పుడు అక్కడ చెప్తే, నేనైతే స్పెషల్ గా ఉన్నాను, ఆ చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నాను, నేనే గొప్ప అని అంటుందట. ఇవేలేమో ఐడెంటిఫై చేయాలంటే నన్ను ఎవరు చూపించాలన్నా నాతోనే చూపిస్తారు, అందుకని నేనే గొప్ప అంటుందట ఈవేలు. ఈవేలేమో నేను అందరికన్నా పొడవుగా ఉంటాను, అందుకని నేనే గొప్ప అంటుందట ఈవేలు. ఈవేలేమో నాకు అందరు బంగారం పెడతారు, ఉంగరం పెడతారు, అందుకని నేనే గొప్ప అని ఈవేలు అంటుంది. ఆ తర్వాత ఒక్క చిటికెన వేలు ఉంటుంది అనమాట. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు అడుగుతారనమాట ఆయన, వీళ్ళందరూ చెప్పారు నువ్వేమి చెప్పట్లేదేంటి, ఏం మాట్లాడట్లేదేంటి అని చిటికెన వేలుని అడుగుతారు. అడిగితే అప్పుడు చిటికెన వేలు అంటుంది, నేను మిమ్మల్ని ఏదో అడగడానికి రాలేదు, నేను కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను మీకు అంటుంది. కృతజ్ఞతలా ఎందుకు నాకు అంటే, మీరు సృష్టించిన దాంట్లో నన్ను ఇక్కడ ఫస్ట్ పెట్టారు, అందుకని ఎవరైనా ఇట్లా నమస్కారం చేసుకునేటప్పుడు ముందు నేనే ఉంటాను, మరి నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించారు కాబట్టి నేను అడగడానికి నాకు ఇంకేమీ లేదు, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మాత్రమే వచ్చాను అంటుందన్నమాట చిటికిన వేలు. ఇట్లా నమస్కారం చేసినప్పుడు ఎవరైనా ఫస్ట్ నేనే కనిపిస్తాను, వాళ్ళందరూ నా వెనకాల ఉంటారు అని అంటుందట. మరి చూడండి, చిన్న కాన్సెప్ట్ ఎంత అద్భుతంగా ఉందో. అలాగే మనం కూడా మనకి వచ్చిన దాంతో తృప్తిగా ఉంటూ, మనకి చేతనైనంత సహాయం చేస్తూ, దానం చేస్తూ, అలా మనం కూడా హ్యాపీగా జీవించవచ్చు అన్నమాట. అది నేర్పిస్తోంది ఇది, ఈ వేలు అనేది. అందుకని నమస్కారం అనేది సంస్కారం ఉన్న వాళ్ళు చేస్తారంటారు. అది కాక మనం అమ్మవారికి కానీ ఏ దేవత రూపానికి కానీ ఒక్క నమస్కారం చేసుకున్నా సరే ఆ తల్లి సంతోషిస్తుందట. మరి నమస్కారానికి ఇంత ఇంత విలువ ఉందన్నమాట. అందుకే మనందరికీ ఆ పత్రిజీ గారు నేర్పించిన సంస్కారం ఇదంతా. నమస్తే మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని ముందుగానే మనం దేవతలుగా అవ్వచ్చని ముందుగానే ఆయన మనకి ఒక సందేశం ఇచ్చేసారనమాట. ముందు ఫ్రెండ్లీగా మిత్రత్వంతో ఉండండి, ఆ తర్వాత మాస్టర్స్ చక్కగా మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకుని ఒక మాస్టర్ గా ఎదగండి, ఒక మాస్టరీని సంపాదించండి, మీ మనస్సు మీద మీరు ఆధిపత్యం సంపాదించండి, ఒక మాస్టర్ గా ఎదగండి, ఆ తర్వాత మీరే గాడ్ అని చెప్పారు ఆయన ఎంత అద్భుతంగా.
అలాగే ఇంకొక విషయం ఏంటంటేనండి, మృకండ మహర్షి యొక్క కొడుకు మార్కండేయుడు అనమాట. ఆ మార్కండేయుడి ఆయుష్ 16 సంవత్సరాలే కదా, అందరికీ తెలుసు. అయితే ఈయన తపస్సు చేసినప్పుడు, ఈయన చాలా గొప్ప మహర్షి అన్నమాట. తపస్సు చేసినప్పుడు పిల్లలు కావాలంటే ఒక అమాయకుడైన ఎక్కువ వయసు కల వాళ్ళు కావాలా, లేకపోతే 16 సంవత్సరాలు ఉన్న జ్ఞాని కావాలా అని అడిగితే ఆయన జ్ఞాని కావాలనే అడుగుతారు. అప్పుడు మార్కండేయ మహర్షి ఈయన పుడతారనమాట. ఇక 16 ఏళ్ళు అవ్వస్తూ ఉండేసరికి ఈయనకి భయం వేస్తుంది. ఆయన వెళ్ళిపోతారు కదా, ఎంతైనా కొడుకు కదా. అలా ఏం చేస్తాడంటే, ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు ఈయన. అంటే ఆశీస్సులు ఇస్తారు కదండి, పెద్దవాళ్ళకి నమస్కరిస్తే, వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తే వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు. అలాగే చూడండి, పెళ్లిళ్ళైనా సరే వధూవరులని పెళ్ళైన తర్వాత వెంటనే అందరికి దంపతులకి పెద్దవాళ్ళకి నమస్కారాలు చేయమంటారు, వాళ్ళ ఆశీస్సుల కోసం అన్నమాట. అయితే ఈయన అలా అందరికీ నమస్కారం చేస్తూ ఉంటారు. అందరికీ తెలుసు ఆయనకి 16 సంవత్సరాల వయస్సేనని, ఆయన వెళ్ళిపోతారు అని. అందరూ ఏం చేస్తారు, జ్ఞాని భవ ఇలా రకరకాల ఆశీర్వచనం ఇస్తూ ఉంటారు, కానీ దీర్ఘాయుష్మాన్ భవ అని ఎవ్వరు దీవించరు. అందరికీ తెలుసు కదా. దీవించకపోయేసరికి సరే, అయినా సరే ఆయన నమస్కారం చేస్తూనే ఉంటారు అందరికి. అప్పుడు సప్తర్షులు వస్తారనమాట. అంటే ఈయన ఒక యజ్ఞమో ఏదో చేస్తూ ఉంటారనమాట, అందుకని అందరినీ ఆహ్వానిస్తారు. అప్పుడు సప్తర్షులు వస్తారు. సప్తర్షులు వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా నమస్కారం చేసేసరికి ఆ 7గురు కలిసి ఒకే కంఠంతో ఒకే మాటగా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేస్తారు. దీవించేసరికి అప్పుడు ఆ పక్కన వాళ్ళందరూ అడుగుతారు, అదేంటి అతని ఆయుష్ 16 సంవత్సరాలే కదా, మీరు అలా దీవించారేంటి అని అడిగితే, ఏమో మా నోట్లోంచి వచ్చేసింది. వీళ్ళ నోట్లోంచి ఎందుకు వచ్చిందంటేనండి, అందరికీ నమస్కారం చేశాడు కదా, ఆ నమస్కార ఫలితం వీళ్ళ నోట్లోంచి అప్రయత్నంగా దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించడం జరిగింది. సరే, ఇప్పుడు ఏం చేయాలి మరి, మా నోట్లోంచి వచ్చేసింది కదా, అయితే మన సృష్టించిన బ్రహ్మ దగ్గరికి వెళ్దామని చెప్పి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మరి మేము ఇలా దీవించేశాము, మరి మా మాట అసత్యం అయితే మీ మాటే అసత్యం అవుతుంది, ఎందుకంటే మహర్షులు ఎప్పుడు అసత్యం పలకరు అని మీరే చెప్పారు, అందుకని మీ మాట అసత్యం అవుతుంది, అందువలన మరి మీరే చేయండి, ఏం చేయాలంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, మీరందరూ మనందరికన్నా ఆ మహాదేవుడు ఆ పరమశివుడే గొప్పవాడు, ఆయన దగ్గరికే వెళ్ళి అడుగుదాము అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. చూడండి, మరి ఈ నమస్కార ఫలితం అనేది అనుకోకుండా వీళ్ళతోటి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించేలా చేసింది ఇతన్ని. అంటే మనము ఏది చేస్తే ఆ ఫలితం ఉంటుందండి. ఒక్క నమస్కారం చేసిన ఆ అమ్మవారు, అమ్మో వీడు నాకు నమస్కరించాడు, నేను ఏదైనా ఇవ్వాలి వీడికి అని అనుకుంటుందట అమ్మ. అంటే మన కర్మ సిద్ధాంతం ప్రకారమైన ఏ కర్మ చేసినా దాని ఫలితం అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొడతాము, కొడితే ఒక 9 దెబ్బలు వేసినా పగల 10వ దెబ్బకి పగిలింది అనుకోండి. అనుకుంటే అప్పుడు ఆ 10వ దెబ్బ అంటే ఈ 9 దెబ్బలు సహాయంతోనే ఆ 10వ దెబ్బకి పగిలింది అనమాట. అప్పుడు 10వదే గొప్ప అని అనుకోలేం కదా. అలాగా వీళ్ళందరికీ నమస్కారం చేసిన ఫలితం వాళ్ళతోటి అలా దీవించేలా చేసింది. అప్పుడు ఆ పరమశివుడే వచ్చాడు కదండి. ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలుసు కదా. అలాగా మార్కండేయుడికి మృత్యుంజయుడిని చేశాడు ఆ పరమశివుడు వచ్చి. యమధర్మరాజు వచ్చి పాశం వేస్తే అది శివుడికి కూడా తగిలింది, కోపం వచ్చింది అనమాట, నువ్వు నా భక్తుడికి వేస్తావా అని. మరి ఏదైనా ఒకటి జరగాలి అంటే ఈ ముందు అంతా ఉంటుందన్నమాట. అంటే పైన నిర్ణయించబడి ఉంటేనే మనకి ఇక్కడ అన్ని జరుగుతూ ఉంటాయి, అంతేగాని నిర్ణయం లేకుండా ఏది సడన్ గా ఏది జరగదండి. పైన నిర్ణయించుకొని ఉంటుంది నిర్ణయం, దాని ప్రకారమే మన జీవితాల్లో కూడా అన్ని జరుగుతూ ఉంటాయి. అందుకే సార్ అంటే మనమే రాసుకొని వచ్చాము అంటారు, దాన్నే విధి
విధిరాత అని అంటారు. అంటే ఎప్పుడు ఎవరికి ఏం జరగాలో ఎలా జరగాలో అనేది అలా నిర్ణయించబడి ఉంటుంది. పైన నిర్ణయించుకుని మనమే వస్తామని చెప్తారు కదా సార్. అలాగా ఈ నమస్కారం గురించి వింటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మనం కూడా మన ఈ చిటికిన వేలైతే ఎంత కృతజ్ఞతతో ఉందో భగవంతుడి మీద, అలాగే మనం కూడా మనకిచ్చింది చాలు, మనకు ఉన్నది చాలు అని లేని దాని కోసం ఆరాట పడకుండా ఉన్నదాంతో సంతృప్తి పడి మన జీవనం కొనసాగిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది తప్పకుండా వస్తుంది మన దగ్గరికి. ఏది రావాలో మన దగ్గరికి వస్తుంది. మనం అనుకున్నది జరగలేదనుకోండి, అది మనకు అవసరం లేదేమో, అంటే అందుకే రాలేదు అనుకొని గనక మనము ఉంటే ఎంత బాధే ఉండదు కదా, చాలా హ్యాపీగా ఉంటదన్నమాట. అలా జై హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి ఈ నామం అక్కడ నిరంతరం అక్కడ మోగుతూ ఉంటుందండి, చెప్తూ ఉంటారనమాట అందరూ. అది వాళ్ళ అమ్మాయి కోరిక అన్నమాట. అమ్మా నీ నామం అక్కడ నిరంతరం జరుగుతూ ఉండాలి, అక్కడ ప్రతిధ్వనించాలి అక్కడ అని కోరుకుంటుంది వాళ్ళ అమ్మాయి. అందుకని వాళ్ళ అమ్మాయిని కూడా దేవత చేసిందండి. పత్రిజీ గారు మనకి, మీరు నాలాగా నేను తెలుసుకున్నా మీరు తెలుసుకోండి, మీరు కూడా భగవంతులే అని ఎప్పుడైతే చెప్పారో ఆ అమ్మ చేసి చూపించిందండి. ఆవిడ్ని వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు 25 సంవత్సరాలకి వాళ్ళ అమ్మాయి చనిపోతుంది అనమాట. అనారోగ్యం మీద వచ్చి చనిపోయినప్పుడు ఆవిడ్ని ప్రాణం పోయిన తర్వాత కూర్చోపెట్టి అక్కడ ఆవిడ కుడి కాలి బొటన వేలు తలపై పెట్టి భ్రమరంధ్రంపై పెట్టి ఆవిడ ఎనర్జీలన్నీ ఇచ్చి అప్పుడు రక్తం అంతా ఫౌంటైన్ లో పైకి వచ్చిందట మాడులోంచి. అప్పుడు కాళ్ళు చేతులు కాదండి, ప్రాణం మళ్ళీ పోసి శక్తినిచ్చి బ్రతికించి ఆ తర్వాత సహస్రారాల్లోంచి ఇక్కడి నుంచి ప్రాణం పోయేలాగా చేసింది. అంటే దేవతలు చేసింది. మరి అందరికీ కూడా ఏ నవరంధ్రాలు ఎక్కడ పోయినా ప్రాణం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఇక్కడి నుంచి పోతే గనక ప్రాణం ఇంకా అసలు మరు జన్మ లేదనమాట. అలాగే మన పత్రిజీ గారు కూడా ఆయన పరమాత్మ అయ్యారు, ఇంకా ఇంకో జన్మ లేదు అని ముందే చెప్పారు కదా ఆయన. అలా కూడా అందరం అలా పత్రిజీ లాగా తయారవ్వాలన్నమాట. పత్రిజీ గారి కోరిక అదే, అమ్మ కోరిక కూడా అదే. మీరందరూ అమ్మలాగా నాలాగా అవ్వాలి, నా బిడ్డలే. అంటే భగవంతుడి క్వాలిటీస్ అన్ని మనలో ఉన్నాయి. ఆ లోపల కుండలిని శక్తి ఉంది, అది నిస్త్రాణంగా నిద్రపోతూ ఉంది అనమాట. అలాగే ఎంతో శక్తి ఉంది, జ్ఞానం ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది లోపల. ఎప్పుడైతే సాధన చేస్తామో మనకి ఆ జ్ఞానము ఆ శక్తి అనేది వస్తుందన్నమాట. అయితే ఆ అమ్మ మాటలు చెప్పుకుందాం ఇక. సన్యాసం అనేది వచ్చేదే కానీ ఇచ్చేది కాదు. సన్యాసం అంటే ఒక కాషాయ వస్త్రాలు ధరించడం కాదు, అది దానికి వస్త్రాలు అనేది యూనిఫామ్ అనేది ఏం లేదన్నమాట. మనము మన లోపల ఉండేది, మన లోపల మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా ఉన్నాము అనేది కానీ ఒక ఆశయం మారాలి కానీ ఆశ్రమం కాదు. అలాగే భగవంతుడు ఈయన కన్నా ఆయన గొప్పవాడు, ఆయన దగ్గరికి వెళ్తే కోరికలు తీరుతాయి ఇలా అనుకోని చాలా మంది దేవుణ్ణి మార్చేస్తూ ఉంటారు, కొంతమంది మతం మార్చేస్తూ ఉంటారు. కానీ అసలు విషయం తెలుసుకోవట్లే వాళ్ళు. మన ఆశయం మంచిది పెట్టుకోవాలి, అంతేగాని ఆశ్రమాలు మారిస్తే ఏం ఉపయోగం? ఇలా భగవంతుడు ఒక్కడే, రూపాలు అనేకం. ఇప్పుడు వీళ్ళందరూ మతాలు మారుస్తూ ఉంటారు కదండి. అయితే మతమే తండ్రి అని షిరిడి సాయిబాబా చెప్పారు. మతమే తండ్రి, తండ్రిని మార్చడమే. మరి మన తల్లిదండ్రులు మారుస్తామా మనం? అలాగా ఏ మతమైనా సమ్మతమైనదే నా మతం అంటుంది అమ్మ. అంటే అన్ని మతాల ఒకటే, అన్ని ఖురాన్, బైబిల్, భగవద్గీత సారమంతా ఒకటే. కాకపోతే ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చి చెప్పేస్తున్నారు అంతా, అందులో లేనిది. అన్ని గ్రంథాల సారం ఒకటేనమాట. అలాగే మనం మార్చాల్సింది భగవంతుణ్ణి కాదు, ఆశ్రమాలు కాదు, మనలో
ఆలోచనలు, మన నమ్మకాలు, మన ఆశయం మారాలి. మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఉండాలి. అంతేకాని సన్యాసం అయినంత మాత్రాన వాళ్ళ అంతరంగం ఎలా ఉంటుందో అది మారకపోతే ఏం ఉపయోగం లేదు కదా. అందుకనే మనకి ప్రత్యేకమైన వస్త్రాలు లేవు, ప్రత్యేకమైన బొట్లు లేరు, ఏదీ లేదు. మనకి సింపుల్ గా ఉంటారన్నమాట. అయితే అలా మనకి మన గురువు గారు చెప్పారు. అదే మనము పాటిస్తూ ఉన్నాం అన్నమాట. సమయానికి ఏది అవసరమో అది అందడమే సంపద. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే మనము ఎలా ఎలా అయినా జీవించవచ్చు. ఆరోగ్యం ఉండాలి. ఒక తృప్తి అనేది ఉంటే చాలండి. అది కావాలి, ఇది కావాలి అని అనిపించకుండా ఉంటే చాలు. ఉన్నదాంతో ఎప్పుడైతే మనం చక్కగా స మనకి సరిపడా ఉంది కదా అనుకుంటామో అదే తృప్తి. తృప్తే ముక్తి. అదే మోక్షం. వేరే మోక్షం కోసం మనము ఏమీ అసలు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. మనకి ఏదైతే అవసరమో అది సమయానికి అందుతుంది. నేనైతే అలాగే అనుకుంటానండి. ఏ జ్ఞానం ఎప్పుడు అందాలో, ఏది ఎప్పుడు కావాలో అది అది కావాలి, ఇది కావాలి అని అనుకోను అనమాట నేను. అన్ని సమయానికి మనకి అందుతూ ఉంటాయి. అందిస్తూ ఉంటుంది మనలో ఉన్న ఆత్మ, లేతే అమ్మ, లేతే పత్రిజీ, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. రూపాలు మాత్రమే అనేకమండి. శక్తి మాత్రం ఒక్కటే. భగవంతుడు అనేవాడు ఒక్కడే అన్నమాట. ఈ అన్ని రూపాల్లో, అన్ని జీవుల్లో ఉన్నది ఆ భగవంతుడే. అదొక్కటే మనం గుర్తిస్తే చాలా అన్నమాట. అడిగిన వారికి అడిగింది ఇస్తాను, అడగని వారికి ఏది కావాలో అది ఇస్తాను అని అని చెప్తుంది అనమాట. అంతే కదండి. మనకి ఏది అవసరమో అది కావాలి. సమయానికి డబ్బు అవసరం ఉంది, డబ్బు కావాలి. అలాగే ఈ మనుషులతో అవసరం ఉంది, మనుషులు కావాలి. వస్తువులతో అవసరం ఉంది, వస్తువులు కావాలి. అలా మనకి ఏది కావాలి అంటే, అవసరానికి ఏది కావాలో అది ఉంటే ఇంకా చాలు కదండి. అసలు ఇంకా ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. అలాగే రాగము, ద్వేషము కావాలన్న కోరిక మీదే ఆధారపడతాయి. ఏదైనా కావాలి అనిపిస్తుంది, అది లేకపోతే మనకి ద్వేషం, కోపం ఇవన్నీ వస్తాయి. అరిషడ్ వర్గాలు అనేవి ఒకదానికొకటి లింక్ అప్ అయి ఉంటాయి. కామం అంటే కోరిక. ఆ కోరిక తీరలేదనుకోండి, క్రోధం పెరిగిపోతుంది. తర్వాత లోభం, అలా ఒక్కొక్కటే అలా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఆ వస్తూ గర్వం పెరిగిపోతుంది. అలా మనకి ఉన్నది లేని వాళ్ళంటే అసూయ కలుగుతుంది. ఇలా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా మనకి ఆ కోపమే అనేది, కోపం ఎలా ఉండాలంటే జస్ట్ వచ్చి పోవాలండి అంతే. అవసరానికి రావాలి, తర్వాత పోవాలి. నిలవుంటే అదే క్రోధంగా మారుతుంది అనమాట. అందుకే శివుడు కాని అమ్మ గాని త్రిశూలాన్ని పట్టుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు ఏ గుణం అవసరమైతే దాన్ని తీస్తారు అంతే. ఆ తర్వాత ఇంకా సమంగా ఉండాలన్నమాట ఆ గుణాలన్నీ. ఏది పెరిగినా మనకి నష్టమే. ఆ గుణాలు మనకి తమో గుణం, రజోగుణం, సత్వగుణం ప్రధానంగా చెప్తారు. ఈ అమ్మ ఏం చెప్తుందంటే ఉప్పు, పులుపు, కారం అవే గుణాలు అంటుంది. అంటే మనము ఏదైతే ఎక్కువ వేసుకుంటామో ఆహారం మనం తినగలమా? తినలేం కదా. ఉప్పు ఎక్కువైనా తినలేము, పులుపు ఎక్కువైనా తినలేము, కారం ఎక్కువైనా తినలేము. అప్పుడు అవి మూడు సమానంగా ఎప్పుడు సరిపడా ఉంటాయో అప్పుడు మనకి మన నాలుకకి రుచిగా ఉంటాయి. అలాగే ఆ గుణాలు కూడా ఎప్పుడు అలా సమానంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఏది కావాలంటే మనం ఆ గుణం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే పరిమితమైన మమకారం, మానవత్వం, ఆ తర్వాత సర్వత్రా ఉంటే మాధవత్వం. పరిమితమైన అంటే నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా పిల్లలు అంటే అది మానవత్వం. అంతే, జస్ట్ మానవత్వం. అదే సర్వత్రా అన్ని జీవుల పట్ల, అందరి పట్ల ఉంటే కనుక అనురాగం, అది మాధవత్వం. అంటే మాధవత్వం అంటే దైవత్వం. మన మన కొరకు చేస్తే రాగం, ఇతరుల కొరకు చేస్తే త్యాగం. ఏంటి సౌండ్ వస్తుందండి? మేడం అంటే మన కొరకు మనం ఏమైనా చేసామనుకోండి అది రాగం. అదే ఇతరుల కొరకు చేస్తే త్యాగం. ఇప్పుడు మనం ఇతరులకి ఏదైనా అవసరానికి మనం ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగా
ఇతరులకి చేస్తే మనం అది త్యాగం అవుతుంది అనమాట. అలాగే అమ్మ జీవితంలో ఒకసారి అమ్మ స్నానానికి వెళ్ళబోతూ ఉంటుందండి. వెళ్ళబోతూ ఉంటే ఆ ఈ చీర కరెక్ట్ గా వెళ్ళబోతూ ఉండే సమయానికి ఒక ఆవిడ వస్తుంది అనమాట. ఆవిడ మొత్తం తడిసిపోయి, వర్షంలో తడిసిపోయి వస్తుంది. వచ్చేసరికి ఆవిడని చూస్తుంది అమ్మ. చూసి అక్కడ ఎవరితోనో చెప్తుంది, అక్కడ చీర ఉన్నది, అది ఆవిడకి ఇచ్చేస్తే ఈ చీర మార్చుకుంటుంది, తడిసిపోయి ఉన్నది అని చెప్తుంది. చెప్పేసరికి అమ్మా నీకు ఒక్క చీరే ఉందమ్మా లోపల అంటేను, పర్వాలేదు వచ్చేసాయి, ఇచ్చేసాయి, అది నాకు అవసరమైతే అవే వస్తాయి అంటుంది. అనేసరికి సరే అని లోపల బీరువాలో చూస్తే పట్టు చీర అండి ఒక్కటే ఉంటుంది. ఆ పట్టు చీర ఆవిడ ఇవ్వకపోతే అమ్మే వచ్చేసి ఇచ్చేస్తుంది అనమాట. అంటే అవసరమే విలువైనది. మనకి ఏది అవసరమో ఇప్పుడు అవసరం ఆవిడికి అన్నమాట. బట్టలు తడిసిపోయినాయి, బట్టలు మార్చుకోవాలంటే ఇంకో చీర కావాలి. అందుకనే ఆవిడకి అవసరం కాబట్టి ఆవిడకి ఇచ్చేస్తుంది పట్టు చీర. అమ్మ అంటుంది, అది ఆవిడకి అవసరం ఇప్పుడు, నాకు స్నానం చేస్తే కదా కావాలి, స్నానం చేయకపోతే అక్కర్లేదు కదా అంటుంది. ఈలోపు అమ్మకి అన్నీ తెలుసు కదా. అమ్మ వెళ్తుంది, స్నానానికి వెళ్తుంది. ఆవిడ వెళ్ళగానే ఈలోపు ఎవరో వచ్చి అమ్మకి చీర బట్టలు తీసుకొచ్చి పెడతారనమాట. అంటే మనకు ఇస్తే వస్తుంది అనే అమ్మ ఆ విధంగా తెలియచేసింది అనమాట. ఏదైనా అంతే కదా, మన ఇస్తే దానికే ఫలితం వస్తుంది. మనం ఏది ఇస్తే అది, ఏమి చేస్తే అది, ఆ ఫలితం అలా వస్తుంది అనమాట. అయితే సర్వత్రా అనురాగమే విరాగం. సార్ కూడా చెప్తారు, వైరాగ్యం వద్దు, వైభోగం కావాలి, వైభోగంతో ఉండాలి మనం అని. అలాగే మనం అందరినీ ఎప్పుడైతే అందరి మీద అనురాగం చూపిస్తామో అదే విరాగం అంట. అంటే అదే వైరాగ్యం. వైరాగ్యం అంటే వేరే అన్ని వదిలేసుకోవాలి అలా ఏం లేదనమాట. అందరి పట్ల ప్రేమతత్వంతో ఉండడమే విరాగం. మనము ఎవరన్నా కష్టంలో ఉంటే మనం ఎప్పుడైతే వాళ్ళకి స్పందించి సహాయం చేయగలుగుతామో అదేనండి, అదే మానవత్వం. ముందు రాక్షసత్వం పోవాలి, తర్వాత మానవత్వం కూడా దాటాలి, అప్పుడు దైవత్వం అనేది మనం సంపాదించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆర్తులు అనాథుల సేవయే ఆదినారాయణ సేవ. అంటే మనం ఆర్తుల్ని ఎప్పుడైతే అనాథలని వాళ్ళ అవసరాలకి మనం ఇస్తామో, అవసరాలు తీరుస్తామో అదే ఆదినారాయణ సేవ, భగవంతుడి సేవ. అంటే అమ్మ ఈ బిల్డింగ్లకి ఎవరైనా వెళ్తారు, కానీ మనం పూరి గుడిసెలకే వెళ్దాము అని చెప్పి అక్కడ వాళ్ళకి వస్త్రాలు, మరి భోజనం ఇవన్నీ అన్ని తీసుకెళ్లి ఇస్తుంది అనమాట. అలాగే హాస్పిటల్లో ఉన్న రోగులకి అమ్మ పులిహోర, ఇవన్నీ దద్దోజనం, పరవాన్నం, చక్కెర పొంగలి ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళందరికీ ఇస్తుందిట. ఎందుకమ్మా వీళ్ళకి ఇవ్వడం అంటే, వాళ్ళకి తినాలని ఉంటుంది పాపం, ఎవరు పెడతారు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న రోగులందరికీ తీసుకెళ్లి ఇస్తుందట అమ్మ. అలాగే కాకులు, ఆవిడ వసుంధర అక్కయ్యని పెళ్లి చేసుకున్నారు కదా, ఆవిడ భార్య స్థానంలో ఉన్నారు, అమ్మ భర్త స్థానంలో ఉంది. అందుకని భార్యలాగా ఏది చెబితే అది ఆవిడ చేస్తారనమాట. ఒకసారి నేతితో గారెలు చేయమని చెప్పారు అమ్మ. చెప్తే ఆవిడ చేస్తే అమ్మకి తినాలని ఉందేమో అనుకుంటారు ఆవిడ, కానీ తీసుకొచ్చిన తర్వాత అవి తీసుకొచ్చి ముక్కలు చేసి ఇలా 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 ఇసిరేస్తూ ఉందట కాకులకి. ఆ కాకులు వచ్చి క్యాచ్ పట్టుకున్నాయట. ఈవిడ ఆశ్చర్యపోయిందట, కాకుల కోసం నేతిగారలు చేయమందా ఈవిడ అనుకుంటుందట. కానీ అవి అందుకుని తింటుంటే ఈవిడ మహా ఆనందంతో ఎంత తృప్తిగా ఉందోట అమ్మ, ఆ కాకులకి నేతిగారలు పెట్టి. పాపం వాటికి ఎవరు పెడతారు అని, అవి కూడా నా బిడ్డలే కదా. అలా కాకులు ఒకసారి 10 మంది ఉంటే అవి మీటింగ్ పెట్టుకున్నాయి, అవి ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నాయి. అంటే మానవులకే ఉంది మన మాటలు మాట్లాడడం భాష అనుకుంటాం, కానీ ఏ జీవులకు ఉండే భాష ఆ జీవులకి ఉందట. అవి వాటి భాషలో అవి మాట్లాడుకుంటాయట. అలాగా ఏ జీవైనా సరే, దోమలు ఒళ్ళంతా కుడుతూ ఉంటే
అవి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాయి అన్నదట. అసలు ఆవిడికి ప్రతి జీవి, కాకి, కోకిల, మరి కుక్క, పిల్లి, పాము, ఏ జీవైనా సరే అన్నిటి మీద ప్రేమ ఎక్కువ అనమాట. అంత ప్రేమతో ఉండేదట. అక్కడ పిల్లులు ఆ పిల్లులన్నీ అమ్మ పక్కంతా రోజు నాశనం చేస్తున్నాయట. చేస్తుంటే 1కి 2కి వెళ్ళి అప్పుడు వీళ్ళు రోజు పక్క మార్చాల్సి వస్తుందని చెప్పి అమ్మ దగ్గర ఉన్న వాళ్ళు ఆ పిల్లులను తీసుకొని ఒక గోనె సంచిలో వేసి ఎక్కడో అవతల పడేసి వద్దామని అనుకుంటే అమ్మ చూసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాటిని ఇక్కడే ఉంచండి, ఇక్కడే ఉంటాయి అని చెప్పిందట. అంటే ఆవిడకి అందరూ బిడ్డలు, ఏ బిడ్డని కూడా ఆవిడ వదులుకోదన్నమాట. అలాగే ఒకసారి అమ్మకి ఒక గడ్డలేచిందట. గడ్డలేస్తే ఆ అమ్మ బాధపడుతోంది కదా, హాస్పిటల్కి వెళ్ళమంటే వెళ్ళలేదట. వెళ్ళకపోతే అక్కడ ఒక డాక్టర్, అమ్మ భక్తుల్లో ఒక డాక్టర్ ఉన్నట్ట. అతను స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ తో ఆ గడ్డని కోసేసట. కోస్తే అప్పుడు అమ్మ బాధపడిందట. ఏంటమ్మా బాగా నొప్పిగా ఉందా? మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనకి నొప్పి అనిపిస్తుంది కదా, ఏమ్మా నొప్పిగా ఉందా అంటే, కాదు నాన్న, గడ్డ పోయిందని బాధగా ఉంది అన్నదిట. అంటే గడ్డ కూడా బెడ్డే అని చెప్పింది. అంటే ఆవిడ అందరినీ అంత సమానంగా, అంత బిడ్డలుగా, ప్రతి వస్తువుని, ప్రతి జీవిని అలా బిడ్డలుగా చూస్తుంది అనమాట. ఒకసారి అమ్మ సముద్రం దగ్గరికి వెళ్ళింది చిన్న పిల్లప్పుడు. వెళ్ళేసరికి అక్కడ ఒక జాలరి, చేపలు పడతారు కదండి, అతను ఆ జాలరి వచ్చి అమ్మ మెళ్ళలో సొమ్ములు ఉన్నాయి, బాగా ఉన్నాయి, ఆ నగలు కాజేద్దాం అని చెప్పి ఆ నగలన్నీ తీసేసుకుని అమ్మని సముద్రంలోకి గిరాటేసేసరికి అమ్మ మళ్ళీ చక్కగా, ఆవిడకేంటండి, ఆవిడే జగజ్జనని కదా, ఇంకా ఒక అలతో వచ్చేస్తుంది, యువతలకు వచ్చేసేసరికి అప్పుడు ఇతను వెళ్ళిపోతాడు. ఆ అల ఇతను తీసుకెళ్లిపోతుంది సముద్రంలోకి. వెళ్ళిపోయేసరికి మరి దొంగతనం చేశాడు కదా నగలన్నీ, అయినా సరే అమ్మ తన బిడ్డ అనుకొని మళ్ళీ అతన్ని కాపాడేసరికి అమ్మ ఆర్డర్ వేస్తే చాలు, ఆజ్ఞాపిస్తే పంచభూతాలు కానీ ఏదైనా సరే అవి సరెండర్ అవ్వాల్సిందే. అప్పుడు ఒక అలతో చెప్తే అల మళ్ళీ అతన్ని లాక్కొచ్చింది. అంటే చనిపోబోయేవాడిని అమ్మ బ్రతికిచ్చింది అనమాట. అప్పుడు అతను అంటాడు, అమ్మ నేను దొంగతనం చేశాను, నీ నగలన్నీ కాజేశాను, తీసుకో అమ్మ అంటే, వద్దు నాయన, అవి నువ్వే తీసుకో అని. తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకి డబ్బు సొమ్ము. అంటే అమ్మ ఆణిముత్యాలు అలా పరిస్థితిని బట్టి ఆయా సందర్భాలలో అమ్మ నోట్లోంచి వచ్చిన ఆణిముత్యాలు అనమాట. అంతేగాని స్పెషల్ గా ఒక అందరికి మీటింగ్ లాగా అందరినీ పిలిచి ఆ అమ్మ చెప్పడం అస్సలు లేదండి. అసలు అలా చెప్పలే, మన క్లాసుల్లాగా లేవు. అమ్మ అలా పరిస్థితిని బట్టి అలా ఒక్కొక్క ఆణిముత్యం అలా అమ్మ నోట్లోంచి రావడం జరిగింది. వాటి అన్నిటినీ ఆవిడ, అక్కడ జరిగిన వాటి అన్నిటినీ ఈవిడ రాసింది డైరీలలో. ఈ వసుంధర అక్కయ్య రాసింది అనమాట. అవన్నీ కూడా పెద్ద అయిన తర్వాత రాసింది, చిన్నప్పటివి అమ్మాయి చెప్పింది. అమ్మ జీవిత చరిత్రలో ఇవన్నీ అమ్మాయి చెప్పి అందరితో రాయించిందండి. ఒక ఆయనతో రాయించింది, భాస్కర్రావు గారు అని ఒక ఆయనతో చరిత్ర. అందులో ఉన్నాయన్నమాట అమ్మ చిన్నప్పటివన్నీ ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్కటి. అప్పుడేమో అవసరమే విలువైనది అని అమ్మ చీర ఇచ్చినప్పుడు చెప్పింది. ఇప్పుడేమో తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము. మరి ఇప్పుడు చాలా వరకు అమ్మకి ఈ జరిగేదంతా తెలుసు కదా, మరి ఇప్పుడు అంతా అలాగే ఉన్నారు కదండి. తల్లిదండ్రులు వదిలేసి అందరూ అమెరికాకి వెళ్ళిపోవడం, అలా వీళ్ళని పట్టించుకోవడం, ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. అలా అన్నమాట. జరగబోయేది అంతా తెలుసు కాబట్టే ముందు అలా చెప్పడం జరిగింది అనమాట. అలాగే ధర్మంలో కట్టుబాట్లు ఉన్నాయి కానీ ప్రేమలో లేవు. అంటే ప్రేమకి అనేది అవ్యాజ కరుణామూర్తి అంటారు అమ్మని. అంటే ఆవిడ ప్రేమే అవ్యాజమైంది. అసలు వాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది లేదు, కుల మతాలు లేవు, అందరూ ఒకే సహపంక్తిలో భోజనం చేస్తారు అన్నపూర్ణాలయంలో. 1958లో వెలిగించింది ఆవిడ గాడిపోయి.
అది ఇప్పటి వరకు నిరతాన్నదానంగా జరుగుతూనే ఉంది. అంటే నిత్యాన్నదానం అంటే ఒక టైం లిమిట్ ఉంటుంది. ఒక టైంకే పెడతారు భోజనం. ఉదయం అదే పగలు 1 గంటకు లేకపోతే రాత్రి 8, 9కి అలానే. కానీ ఇది ఇక్కడ అలా కాదండి. నిరతాన్నదానం. మనం మధ్యాహ్నం 3 గంటలకెళ్ళినా పెడతారు. రాత్రి 11కి వెళ్ళినా భోజనం పెడతారు. అంటే అక్కడ నిరతాన్నదానం. ఆకలితో ఎవరు ఉండకూడదు. తా ఆకలితో జిల్లేళ్ళుముడి రావచ్చు కానీ ఒక్కళ్ళు కూడా ఆకలితో వెళ్ళకూడదు అని చెప్తుంది అమ్మ. తినొచ్చామమ్మా అన్నా సరే కొంచెం తిన్నా అన్నా కొంచెం తిను, ప్రసాదంలో తిను అంటుంది అమ్మ. అంత అవ్యాజ కరుణామూర్తి. ఆ ఆ అన్నంలోనే అమ్మ ప్రేమ, అమ్మ జ్ఞానం అనేది వచ్చేస్తాయి అక్కడ తిన్న వాళ్ళకి. ఎన్ని మెతుకులు తింటే అన్ని జన్మలు తరుగుతాయి అని చెప్పింది. అక్కడ భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక చార్నీళ్ళైనా బాగుంటుంది. చింతకాయ పచ్చడి ఎక్కువ చేస్తారు వాళ్ళు. అమ్మకి చింత చెట్టు ఎక్కి ఎప్పుడు కూర్చునేదట. మీ అందరి చింతలు తీసేయడానికి ఎందుకు ఎక్కావమ్మా అంటే, మీ అందరి చింతలు తీసివేయడానికి ఇక్కడ ఉన్నాను అంటుంది. అలాగే ఆ పూర్తి ఆస్తికుడికి పూర్తి నాస్తికుడికి తేడా లేదు. ఆస్తికుడు ఏమంటాడంటే కనపడేదంతా దైవమే అంటాడు, కానీ అంతా దైవం చేశాడు అంటాడు. నాస్తికుడు ఏమంటాడు, నేనే చేశానంటాడు. ఆ నేనే లోపల ఉన్న దైవం. నేను అంటే శరీరం కాదండి, శరీరం కాదు. నేను అంటే లోపల ఉన్న దైవం. అంటే నాస్తికుడు బయట లేడు లోపల ఉన్నాడు అని నాస్తికుడు చెప్తున్నాడు. ఆస్తికుడు ఏంటంటే మొత్తం అంతా దైవమే అంటున్నాడు. అంటే ఇక్కడ లోపల ఉన్నది దైవం, రెండూ నిజమే కదా. లోపల ఉన్నది దైవమే, బయట ఉన్నది దైవమే. మరి సృష్టి అంతా మరి ఆ సృష్టికర్తే కదా ఉన్నాడు. పుట్టుకతో జ్ఞానం ఉన్నవాడు అవతారుడు, వచ్చి సాధన చేసేవాడు జ్ఞాని. అంటే ఇప్పుడు ఒక అవతారంతో మన పత్రిజీ గాని అమ్మ గాని వచ్చారు. వాళ్ళు అవతారంతో వచ్చారు, అవతారులు అంటారు. వచ్చి సాధన, మనందరం వచ్చి సాధన చేస్తున్నాం. అందుకని మనల్ని జ్ఞానులు అంటారు, వాళ్ళని అవతారులు అంటారు. అంటే ఒక అందరికీ ఆ లోక కళ్యాణానికి ఎప్పుడైతే అందరూ బాగుండాలి, అందరు జ్ఞానం రావాలి, అందరూ పరమాత్మలు అవ్వాలి అనే ఒక లక్ష్యం, ఒక అద్భుతమైన లక్ష్యం విశ్వ కళ్యాణం కోసం పెట్టుకొని వస్తారో వాళ్ళు అవతారులు అన్నమాట. పత్రిజీ గారిది కూడా ఒక అవతారమేనండి. అందుకనే ఆయన అందరినీ జ్ఞానులుగా మార్చటం కోసం వచ్చారు. పుట్టుకతోనే జ్ఞానం. అందుకే ఆయన అసలు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు అసలు ఈ జన్మలో ధ్యానమే అవసరం ఆయనకి. గత 4 జన్మల్లో అయిపోయింది. ఇది 5 జన్మలు అన్నారు కదా. అలాగే వాళ్ళు అవతారులు. మనందరము జ్ఞానం సంపాదించుకోవడానికి సాధన చేస్తున్నాం, అంతే కదండి. నిగ్రహం కొరకే విగ్రహారాధన. మరి మనలో నిగ్రహం కలగాలి అంటే ఒక భగవంతుడు ఎలా ఉంటాడు అంటే అందరికీ చెప్పడం కోసం ఒక విగ్రహం రాబడింది. మరి పూర్వకాలం అన్ని విగ్రహం లేకుండా ఉండేది. మరి వాళ్ళకి నిగ్రహం రావట్లేదని ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనమాట. అప్పుడు భగవంతుడు ఇలా ఉంటాడు అని గుర్తు చెప్పడం కోసం. లేకపోతే కొంతమంది ఎక్కడున్నాడు చూపించమంటే ఏం చూపిస్తాం? అసలు ఈ మూలాధారం మనకి ఆధారమే ఆ మూలం. కానీ అది ఎక్కడుంది అంటే అప్పుడు ఈ భగవంతుడి విగ్రహ రూపంలో చూపిస్తాడు. మనకేమనిపించాలి అంటే ఏ విగ్రహం చూసినా వాళ్ళ స్ఫూర్తి కలగాలి మనకి. వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఏది చేస్తే అంత ఉన్నత స్థితికి వెళ్ళారు, భగవంతులు అయ్యారు, మహానుభావులు అయ్యారు అనే స్ఫూర్తి వాళ్ళు ఏం చేశారో అది మనం చేయడం మొదలు పెడితే మనం కూడా ఆ స్థాయికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఒక గాంధీ గారి విగ్రహం ఉందనుకోండి, ఆయన అహింస ఉద్యమం చేశారు. మరి ఒక చేతిలో భగవద్గీత ఉండేది, ఒక చేతిలో కర్ర ఉండేది. ఆయన వస్త్రాల మీద అసలు అంత చూపించలేదు ఆయన. అందుకనే షర్ట్ కూడా వేసుకునేవారు కాదు ఆయన. మరి ఒక పంచ కట్టుకునేవారు. అంటే దేని మీద అంత వ్యామోహం లేదనమాట ఆయనకి. ఒక చేతిలో భగవద్గీత, ఒక చేతిలో కర్ర ఉండేది. అలా అది గుర్తుకు రావాలన్నమాట, అహింస గుర్తుకు రావాలి. అలాగే శివుడు, ఆయన ధ్యానం చేస్తాడు. అలాగే ఇలా ప్రతి ఏ విగ్రహం చూసినా పూజలు కాదు చేయాల్సింది, మనకి పత్రిజీ బోధించిన జ్ఞానం అదే. వాళ్ళలో వాళ్ళ స్ఫూర్తితో
మనం కూడా వాళ్ళు చేసింది చేయాలి, అంటే ధ్యాన సాధన చేయాలి అని చెప్పారనమాట. అలాగే అమ్మ అన్ని అవతారాలు కూడా ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం వచ్చినాయి. కానీ అమ్మ అవతారం మాత్రం మనలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టడానికి వచ్చిందనమాట. మనుషుల్ని కాదు సంహరించేది, లేకపోతే సృష్టే మిగలదు. మరి అందరిలోనూ ఉన్నాయి కదా అవి, మంచి చెడు నెగిటివ్ పాజిటివ్ అందరిలో ఉన్నాయి. అప్పుడు ఆ నెగిటివ్ తీసేయాలి, ఆ దుష్టత్వాన్ని పోగొట్టాలి అని అమ్మ ప్రేమతత్వం చూపించడానికి. తర్వాత అమ్మ తత్వం, అమ్మ అంటే ఇలా ఉండాలి, అందరిని బిడ్డల్లాగా చూడాలి, అందరిలో నేను మీ అందరిలో దైవాన్నే చూస్తాను, మీరే నన్ను మానవిగా చూస్తున్నారు, నేను మాధవులుగా చూస్తున్నాను అందరినీ, మీరంతా దైవాలే అని చెప్తుంది. మీకు నాకు తేడా లేదు. చూడండి అమ్మ కాళ్ళ మెట్టెలకి మనమైతే బొటన వేలు పక్క వేలుకి మాత్రమే మట్టెలు పెట్టుకుంటాం, కొంతమంది పిల్లలు కూడా పెట్టుకుంటారు అనుకోండి. కానీ అమ్మ అన్ని వేళ్ళకి దేవతా విగ్రహాలు పెట్టుకుంటుంది అనమాట. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, ఇలా కొంతమందివి పెట్టుకుంటుంది. ఏంటమ్మా నువ్వు అలా దేవతల విగ్రహాలు అదే కాళ్ళకు పెట్టుకున్నావు అంటే, నా బిడ్డల్ని నా దగ్గర ఉంచుకున్నాను అని చెప్తుంది. అదేంటమ్మా నీ దగ్గర లేకపోతే నీ బిడ్డలు కాదా అంటే, కాదు, వాళ్ళకి మీరందరూ సోదరి సోదరులు అని చెప్పడం కోసం పెట్టుకున్నాను. అంటే అర్థం ఏంటండి? తన బిడ్డలు అంటే వినాయకుడు, కుమారస్వామి కాదు ఆవిడ బిడ్డలు, మిగిలిన లక్ష్మీ సరస్వతి, వాళ్ళని కూడా అమ్మలోని శక్తే వాళ్ళని సృష్టించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, అవి లక్ష్మీ సరస్వతి వీళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా అమ్మలోని శక్తితోనే వాళ్ళని సృష్టించింది. అందుకని అంతటా ఉన్నది ఆ శక్తే అని చెప్పడం. సృష్టి స్థితి లయ కారణి ఆవిడే. ఆ పరమశివుడు ఇద్దరు కలిసి పంచకృత్యాలు చేస్తారండి. ఇదంతా మనకి లలిత సహస్రనామాల్లో వస్తాయి. పంచకృత్య పరాయణ అని, అంటే సృష్టి స్థితి ఇవే అమ్మ చేస్తుందట, లయం శివుడు చేస్తాడు, ఆ తర్వాత తిరోధానం అనుగ్రహం అని పంచకృత్యాలు 5 పనులు అన్నమాట. అప్పుడు తిరోధానం అంటే వాళ్ళకి ఏంటి, మనం ఇప్పుడు యుగాంతం అలా జరిగినప్పుడు మొత్తం సృష్టి అంతా సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ లోని శక్తితో సృష్టి చేస్తుంది. ఆ సృష్టి అంతా ఆ యుగం అయిపోయినప్పుడు ఆ సృష్టి అంతా తనలోకి తీసేసుకుంటుంది. అదే తిరోధానం. ఇప్పుడు అమ్మ వాళ్ళ అమ్మాయికి చేసింది అదే అన్నమాట. అలా మరలా అనుగ్రహించింది. నేనే కన్నాను, హైమను నేనే కన్నాను, నేనే పెంచాను, నేనే లయం చేశాను, నేనే చంపుకున్నాను అని క్లియర్ గా చెప్పిందండి. నేనే కన్నాను, నేనే పెంచుకున్నాను, నేనే చంపుకున్నాను అంటే అక్కడ సృష్టి స్థితి లయం ఆవిడే అని చెప్పకనే చెప్పింది. అప్పుడు ఆవిడ ఎప్పుడైతే హైమక్క చనిపోయిందో, చనిపోవడానికి కారణం కూడా అమ్మే కదా. ఆ తర్వాత అది తిరోధానం. అనుగ్రహం అంటే మళ్ళీ ఆవిడకి ముక్తినిచ్చింది అనమాట. మనల్ని కూడా అంతేనండి, అందరికీ సుగతే, అందరు ఎప్పటికైనా నా బిడ్డలందరికీ సుగతే. ఇప్పుడు నేర్చుకుంటారు, నేనే మాయలో పడేస్తాను, ఆ మాయలోంచి నేనే తీసుకొస్తాను. అదేనండి తిరోధానం అనుగ్రహము అంటే. అలా ఈ ఇద్దరు శివుడిలోని శక్తే అమ్మ. అయితే ఆయన నిరాకారుడు, ఆయన కదలడు, ఆయన కదలకుండా కదిలిస్తాడు, అమ్మతో చేయిస్తాడు అన్ని. సృష్టి స్థితి అమ్మ చేస్తే ఆయన సహాయం చేస్తాడు, లయం ఆయన చేస్తున్నప్పుడు అమ్మ సహాయం చేస్తుంది. అలాగే ఇద్దరు కలిసి తిరోధానం అనుగ్రహం అనేది ఇద్దరు కలిసి చేస్తారు. ఇదంతా లలిత సహస్రనామాల్లో ఎంత అద్భుతమైన అర్థాలు అంతరార్థాలు ఉన్నాయోనండి. అలాగే ఆ లలితే ఈ అమ్మ అన్నమాట. అలాగే మనకి ఇవి బ్రహ్మరంధ్రి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని అని లలిత సహస్రనామాల్లో వస్తాయి. అవి ఏంటి అంటే, మనం ఈ శరీరమే కాదు మన ఆత్మ పదార్థం అని తెలుసుకున్నప్పుడు, ఈ శరీరమే కాదు అనుకున్నప్పుడు బ్రహ్మ గ్రంథి విభేదనం జరుగుతుంది. అది మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం రెండింటికి కలిపి ఒక ముడి వేస్తున్నట్టు ఉంటుంది. అది బ్రహ్మ గ్రంథి, ఆ విభేదనం జరుగుతుంది. అలాగే
మణిపూరకం మణిపూరకం అనాహతం ఈ రెండు చక్రాల దగ్గర విష్ణు గ్రంథి అంటే మాయ. విష్ణు గ్రంథి ఎప్పుడైతే మనం మనస్సుని దాటతామో అంటే సూక్ష్మ శరీరం అండి, ఇదేమో స్థూల శరీరము. దీన్ని దాటినప్పుడు బ్రహ్మగ్రంథి విభేదనం జరుగుతుంది. మనస్సు అంటే సూక్ష్మ శరీరం. ఆ ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే దాటుతామో, మనస్సును ఎప్పుడైతే దాటుతామో, మనస్సు అది కావాలి ఇది కావాలని చెప్తా ఉంటుంది. దాన్ని మనం పట్టించుకోకుండా ఆత్మ చెప్పిన ఇది దీంట్లో మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు విష్ణు గ్రంథి విభేదిని, అప్పుడు ఆ విష్ణు గ్రంథి అనేది విభేదనం చెందుతుంది, ఆ ముడి తెగిపోతుంది. అంటే మన స్థితి మారుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు తర్వాత విశుద్ధి ఆజ్ఞా చక్రం, ఇది రుద్ర గ్రంథి, రుద్ర గ్రంథితో ముడిపడి ఉంటుంది ఆ రెండు చక్రాలు. అప్పుడు అక్కడ ఆ రుద్ర గ్రంథి విభేదనం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఆజ్ఞా చక్రంలో, ఈ తర్వాత సహస్రారమే కదా ఉంది, ఆ స్థితిలోకి వచ్చిన వాళ్ళే పరమాత్మలు. అంటే మనం ఇవన్నీ జరగాలి. ఇది లలితా సహస్రనామంలో ఎంత జ్ఞానం ఉందంటే అండి, మొత్తం జ్ఞానం ఉంది, అన్నిటి గురించి ఉంది, అన్నిటి గురించి ఉంది. ఈ అండం పిండం అవుతుంది, ఎలా అవుతుంది ఆ పిండం మన లోపల ఎలా తయారవుతుంది, శిశువు అవి ఏ ఏ ఏ దేవతలు సహాయం చేస్తారు, ఎవరి వల్ల తయారవుతుంది అనేది మొత్తం అసలు ఏ టు జెడ్ మొత్తం ఉందండి జ్ఞానం. అయితే ఇంకా ఇంకొకటి, జిల్లెళ్ళమూడి అమ్మవారి గర్భాలయం ఉంది కదా, ఆ ఆలయం చుట్టూ కూడా 8 మూర్తులు ఉంటాయి, 8 విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు ఉన్నప్పుడు వాటి వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వని అనే ఒక శ్లోకం ఉంది లలితా శాస్త్రంలో. ఇవి 8 నామాలు ఉన్నాయి. ఈ 8 మందిని కూడా అమ్మ సృష్టించి వాళ్ళతోటి నెల తప్పిన తర్వాత 2వ నెల ఒకళ్ళు, 3వ నెల ఒకళ్ళు, వాళ్ళు పనిచేస్తారట లోపల. వాళ్ళు పనిచేసి ఏ నెలకి ఎన్ని తయారవ్వాలి, ఎన్ని అవయవాలు లోపల ఎన్నో తయారవుతూ ఉంటాయి కదా, మనకి తెలియదు. ఒక గర్భం మాత్రమే ఒక తల్లి ఇస్తుంది ఆ వచ్చే ఆత్మలకి, అంతేకాని మనం తయారు చేయం. అలాగే ఆ తయారవుతుంది లోపల, వీళ్ళ 8 మంది వల్ల బేబీ లోపల తయారవుతుంది, ఆ తర్వాత బయటకు వస్తుంది కదా. అలా ఆ తల్లే ఇప్పుడు అన్ని ఆవిడే సృష్టిస్తుంది. వసిన్యాది వాగ్దేవతల్ని కూడా ఆ అమ్మే సృష్టించి వాళ్ళతోటి లలితా సహస్రనామాలు రాయించింది అనమాట. అంటే వాళ్ళల్లో ఉన్న శక్తే కదండి. ఇప్పుడు మనమైనా సరే ఏమి చేయాలన్నా శక్తి కావాలి. అలాగే ఎవరు మరి ఇంత లక్ష్యం సాధించారంటే పత్రిజీ ఆయన శక్తితోనే కదా, మరి ఆ శక్తే కదా అమ్మ. ఇలా అనుకుంటే మనలో ఉన్న శక్తే ఆ దైవం, మనలో ఉన్న ఆత్మే. ఆత్మ శివుడు అయితే ఆ చైతన్యం అనేది అమ్మ. అంటే సూర్యుడు భగవానుడు అయితే ఆయన నుంచి వచ్చిన కిరణాలు వెలుగు, అదే శక్తి అన్నమాట. ఆ చైతన్యమే అలా మనకి వస్తూ ఉంటుంది. మన ఆత్మకి శక్తి లేనిది మనం ఏది చేయలేం, ప్రాణశక్తి లేనిది. అలాగా అసలు ఎంత ఉందండి ఆవిడ లలితా పరమేశ్వరే ఆ రూపంతో దిగి వచ్చింది అనడానికి ఎన్నో ఉన్నాయి. అసలు పుస్తకం అంతా ఆవిడ మహిమలు ఉన్నాయి, కానీ మహిమ చేశానని ఒప్పుకోదు ఆవిడ. మహిమ కాదు నాన్న, మీకు జరగాల్సింది జరిగింది అంటుంది. అంటే ఒక కుర్రాడు వచ్చి 10th క్లాస్ ఫెయిల్ అవుతాడు అనమాట. వాళ్ళ అమ్మ బాధపడుతుంది, వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు అమ్మకి. ఆ తర్వాత పాస్ అవుతాడు. అప్పుడు అమ్మ నీ దయ వల్ల పాస్ అయ్యాడు అంటే అమ్మ ఒప్పుకోదు. కాదు, పాస్ అవ్వాల్సి ఉంది, అలా పాస్ అయ్యాడు. అలా మహిమలు చూపించారు అనుకోండి, కానీ వీళ్ళకి అనుకున్నది ఏదైనా జరగలేదు అనుకోండి, అప్పుడు అమ్మ మీద నమ్మకం ఉంటుంది. అందువల్ల ఆవిడ మహిమలు నేనే చేశాను అని చెప్పదన్నమాట. అంతా అమ్మ వచ్చింది, సువాసన వచ్చింది అంటే దుర్వాసన నేను కాదా, అంటే మొత్తం నేనే, దుర్వాసన నేనే, సువాసన నేనే, అంతటా నేనే అని అమ్మ అలా తెలియపరచడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆకారం మారేది, నిరాకారం మారనిది. మనలో ఆత్మ మారదు, అంటే మారనిదే సత్యం అన్నమాట. ఆత్మే సత్యం. అలా మారేది మొత్తం మనం మారుతూ ఉంటాం. పుట్టినప్పటి నుంచి అలాగే ఉంటామా? మనము మారుతాము, ఈ ప్రకృతి మారుతుంది, ఈ ప్రపంచం మారుతుంది, మొత్తం మారేదే ప్రపంచం. మారనిదే దైవం. దైవం ఎప్పుడు మారదనమాట.
అలా ఆకారం మాత్రమే మారుతుంది. మరి ఇంతమంది సృష్టిలో ఉన్నాము, ఇంతమంది ఒకళ్ళు ఉన్నట్టు ఇంకొకళ్ళు ఉండరు. అన్ని అవే అవయవాలు కదా. ఎంత అద్భుతమైనది ఈ సృష్టి నిజంగా. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక చెట్టును చూసినా, ఒక పువ్వును చూసినా, ఎవరు మనం చేసామా ఆ సృష్టి చేయబట్టి ఇంత అద్భుతంగా ఉంది అనిపిస్తుంది అనమాట. ఇంతటి అద్భుతమైన సృష్టి చేస్తూ ఉంటే శివుడు చక్కగా ఆనందంగా ఉంటాడు. లలితా సహస్రం మీద ఒక ఫోటో ఉంటుంది కదా, సరస్వతి లక్ష్మీదేవి వింధ్యామరలు వీస్తుంటే అమ్మవారి మధ్యలో కూర్చుంటుంది, శివుడు హాయిగా ఇలా పడుకుంటాడు. అంటే అంటే మళ్ళీ ఈ సృష్టికి చేయడానికి కూడా ఆయన ఆధారం ఒకదానికి ఒకటి ఆధారం. ఇప్పుడు మన ఆత్మ ఉందండి, ఆత్మ మనకి ఏమి చేయలేదు, మరి ఈ శరీరం కావాలి, మరి శరీరం లేనిది ఏమి చేయలేం కదా. అలాగే ఒకదానికొకటి ఆధారం అంటుంది. ఆ ప్రతిదానికి అన్ని ఆధారం. ఆ ఆధారం లేనిది ఎవరు లేరు. అందుకని శివుడు ఆవిడికి ఆధారం. ఆయన సహాయంతో సృష్టి చేసింది. ఆయన లయకారకుడు, లయం చేసినప్పుడు ఈవిడ ఆధారం. అలా ఒకదానికొకటి అన్నిటికీ ఆధారమే అన్నమాట. మన బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి, ఏది ఎక్కువ అంటే ఏం చెప్తాం? అన్ని కావాలి కదా, అన్ని కావాలి. అంతటికీ ఆధారం. ఇక చివరికి ఏం చెప్పింది? ఎవరో వచ్చి అమ్మా నీ సంతకం పెట్టే ఆటోగ్రాఫ్లు అడుగుతారు కదా కొంతమంది గొప్ప వాళ్ళ దగ్గర, అమ్మ నీ సంతకం పెట్టు అంటే ఆ అని పెట్టింది. ఆ అంటే మనం సంబోధిస్తూ ఉన్నప్పుడు అమ్మ అనే మీనింగ్ వస్తుంది, అమ్మ అనే వస్తుంది. అమ్మ అంటే అంతటికి, అంటే ఆధారమైనది, అంతటికి ఆధారమైనది. మరి అలా చెప్పిందనమాట. అసలు ఇలా చెప్పుకుంటే ఎన్ని ఎన్ని ఉంటాయి ఆ అమ్మ గురించి. అయితే సాకారాన్ని గుర్తించడానికి నిరాకారాన్ని గుర్తించడానికి సాకారం అవసరం. అంతటికీ అంత అవసరం. మనం ఏది పనికిరాందంటూ లేదండి. మొన్న చెప్పుకున్నాం కదా, అశుద్ధం కూడా ఇంకొకళ్ళకి పనికొస్తుంది. అలా పనికిరాంది ఏమీ లేదు, అన్ని పనికొచ్చేవే అన్నమాట. ఒకతను ఒక గురువు గారు చెప్తారనమాట శిష్యుడికి, ఈ ప్రపంచంలో పనికిరాంది ఏదన్నా ఉంటే అది నా దగ్గరికి తీసుకురా అని చెప్తాడు. ఇతను ఆలోచిస్తాడు, పనికిరాంది ఏముందబ్బా అనుకొని చిత్తు కాగితాలు అక్కడ ఏరుకుంటూ ఉంటే ఎవరో వచ్చి, బాబు ఇవి మాకు కావాలి. మీకు గుర్తుందో లేదేదో ఒక సినిమాలో అల్లు రామలింగయ్య ఒక గోను సంచి చేసుకుని కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. అదొక బిజినెస్. అయితే అతను వచ్చి మాకు కావాలి అంటే ఇచ్చేస్తాడు. ఏం పనికి రాకుండా ఉంటాయని ఎండిపోయిన ఆకులు చెట్ల నుంచి రాలుతాయి కదా, ఆ ఆకులు తీసుకుని ఏరుకుంటూ ఉంటాడు. ఆ పుల్లలు, ఆకులు. ఇంకెవరో వచ్చి, బాబు ఈ పుల్లలు మాకు కావాలి, ఎండిపోయిన పుల్లలు మేము పొయ్యిలో పెట్టుకుంటాం అంటారు. అయితే ఇలా ఏది ఏరుకున్నా మాకు కావాలని తీసుకెళ్లిపోతున్నారు. అసలు ఈ సృష్టిలో పనికిరాంది ఏముంది అని అతను ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత పనికిరాంది మన మలమే కదా, మలం ఎందుకు పనికిరాదు కదా అనుకుంటాడు. అనుకుని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ వేసి దాని మీద తనే మల విసర్జన చేసి దాన్ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళబోతాడు. ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటాడో ఆ మలం మాట్లాడుతుందిట. అంటే ఇది కథే కానీ ఇందులో నీతి మనం తెలుసుకోవాలి. ఆ మలం మాట్లాడుతుందిట, ఏంటి నేను పనికిరాని దాన్ని ఎలా అయ్యాను నీకు? నేను పనికిరాని దాన్ని ఎలా అయ్యాను? అంతకుముందు నా రూపం ఒక అందమైన మంచి యాపిల్ పండు నా రూపం. దాన్ని నువ్వు తిన్నావు. నువ్వు తిన్న తర్వాత నా రూపం మారి ఇలా వచ్చింది. నేను పనికిరాని దాన్ని ఎలా అయ్యాను? నా రూపం అందమైన రూపం యాపిల్ పండు. దాన్ని నువ్వు తిన్న తర్వాతే కదా నా రూపం మారింది. అలాగే అన్ని రూపాలు మారేవే, అన్ని మారుతూ ఉండేదే ప్రపంచం. అప్పుడు అలా అనేసరికి అతనికి ఆశ్చర్యం వేస్తుందట. మరి చూడండి, మరి అది కూడా ఉపయోగపడుతుంది, ప్రతిదీ ఉపయోగపడుతుంది. ఆఖరికి మనం ఆవు పేడ అది కూడా మలమే కదండి, దాన్ని వాడుకుంటాము, గొబ్బెమ్మలు పెడతాము, మరి గేదె పేడతో కళ్ళాపు చల్లుకుంటాము, ముగ్గులు పెట్టుకుంటాము. మరి అది మనం వాడుకుంటాంగా. ఒక జీవులది మనం వాడుకుంటున్నాము, మనది ఇంకొక జీవుల ఆహారంగా వాడుకుంటున్నాయి. అలా రకరకాలుగా ఒక జీవులే ఇంకొక జీవులకు ఆధారంగా కూడా అవుతుంది, ఆహారంగా. అందుకని ఈ ప్రపంచంలో అసలు పనికిరాంది అంటూ ఏమీ లేదు అన్నమాట. అలా అనుకోవాలి. మీ వెనకాల సీనరీ చాలా బాగుంది.
ఆ ప్రకృతిని చూస్తే అంత ఆ, అంత అదే హ్యాపీగా ఉంటుంది అనమాట. అవును మేడం. ఒక ఆ, పువ్వు ఒక పువ్వు ఉన్నట్టు ఇంకొక పువ్వు ఉండదు. కలర్ వేరు, వాసన వేరు, ఆకారం వేరు. మరి ఎంత అసలు ఒక మనము మహిమ చూడాలి అంటే అసలు ఈ సృష్టిని చూస్తే చాలండి. ఏదో ఏవో మహిమలు అక్కర్లా. ఈ సృష్టిని మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. పరీక్షగా మనం చూడం అంతే. చూస్తే చాలు. అంతకంటే అద్భుతమైనది ఇంకొకటి లేదు. వేరే అక్కర్లేదనమాట. అలాగా అమ్మ ప్రతిదీ అన్నమాట. అన్నీ అలా చెప్తూ చిన్న చిన్న వాటిలో కాలవ నిండా నీళ్లుంటాయి. మనకి దాహం వేస్తుంది. కాలవ ఒడ్డున నడుస్తూ ఉంటాం. దాహం వేసినప్పుడు ఏం చేస్తాం? ఆ కాలవలోకి దూకలేం కదా నీళ్లు తాగాలంటే. అప్పుడు ఏం కావాలి మనకి? ఒక రేవు కావాలి. ఒక రేవు ఉంటే ఆ రేవులో దిగి మనం నీళ్లు తాగగలం. మన దాహం తీరుతుంది. రేవు లేకపోతే అందువలన మనకి దేవాలయాలు, విగ్రహాలు ఏర్పాటయినాయి. మనం ఆ భగవంతుడిని మన లోపలికి వెళ్ళాలంటే ముందు బయట చూడాలి కదా! బయట చూడాలి. పలానా భగవంతుడు. ఆయన దగ్గరికెళ్ళి మనం కూర్చుండే అందుకనేనండి గుడికి వెళ్తే కూర్చుని రావాలి అని అంటారు. ఎళ్ళగానే ఏం చేస్తాము? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఒరేయ్ పిచ్చోడా నీలోనే నేనున్నాను. ఎంత దూరం వచ్చావు నా కోసం అని గుర్తు చేయడంట. మనం కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం. కానీ తర్వాత కూర్చుని వెళ్ళాలి అంటారు. ఆ కూర్చోవడం ధ్యానం చేయడం అండి. గుళ్ళో అసలు కొంచెం సేపైనా కూర్చోవాలి. కూర్చోకుండా వెళ్ళకూడదు అంటారు. అదే ధ్యానం. ఆ ధ్యానం అని మనకప్పుడు తెలీదు. ఈ మహానుభావుడు వచ్చేదాకా ధ్యానం అంటే ఏంటో తెలియదు గదా! నిజంగా శతకోటి వందనాలు. ఇంతమంది జీవితాలలో వెలుగులు నింపిన పత్రిజీ గారికి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం? ఇక ఏమీ ఇవ్వలేం కాబట్టి ఆయన లక్ష్యంలో మనం పాలు పంచుకొని ప్రయాణం చేయడమే. అంతకంటే ఇంకేం ఇవ్వలేం కదా! ఆ మహానుభావుడికి. అలాగా అమ్మ కూడా చెప్పిందండి. ధ్యాసే ధ్యానం. మనం మనకు ఆ ధ్యాస లేక పరధ్యాసలో ఉండబట్టి ప్రత్యేకంగా కూర్చోవలసొచ్చింది. ఇప్పుడు కూడా మనకి జ్ఞానం ఉందనుకోండి, శక్తి జ్ఞానం ఉంటే ధ్యానం చేయక్కర్లా. వాటి కోసమే చేయాలి. అవునండి. వాటి కోసమే మనకి ఆ ధ్యానం చేస్తే కదా లోపల ఉన్న కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యేది. 3:30 చుట్టల పాములాగా ఉంటుందట మన లోపల. కుండలిని శక్తి రూపంలో కూడా ఆ తల్లే ఉంది. మరి అంతా అన్ని శక్తుల రూపంలో కూడా ఆవిడే ఉంది. మొత్తం నిలువెల్లా శక్తి లేకపోతే మనమేం చేయలేం. కదండీ! అలాగే దేవాలయాలు అందుకు ఏర్పడ్డాయి. భగవంతుడు ఇలా ఉంటున్నాడు. ఇల్లు కన్నా గుడి పదిలం అంటారు. అంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుందని. అదే కూర్చోవడం అంటే ధ్యానం చేయడం. అక్కడ కూర్చుంటే ఇంకా అద్భుతమైన సార్ చెప్పారు. ఇదేంటి దేవాలయాల్లో ధ్యానం చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది అని. ఎక్కువ శక్తి తీసుకోవచ్చు. పిరమిడ్‌లో ధ్యానం. అలాగే గ్రూప్ మెడిటేషన్ అలా అన్నీ ఎక్కువ మూడొంతులు శక్తి తీసుకోవచ్చు అని మొత్తం జ్యూస్ చేసేసి ఆయన అవన్నీ మనకు అందించేశారండి. తాగడమే మిగిలింది మనం అంతే. అవన్నీ విని ఆచరించడం. అలాగే అద్వైతమే విశిష్టత అని శంకర్లు అన్నారు. నిన్న చెప్పుకున్నాం. అద్వైతం అంటే ఏంటమ్మా అని అడిగితే ఒక అరటిపండు చూపించి ఇదే అద్వైతం అని చెప్పింది. ఒకటిగా చూస్తే అది అరటిపండు. నువ్వు విడదీసి చూస్తే తోలు వేరు, పండు వేరు. అలాగా లక్ష్మణుడు రాముని దగ్గర ఉన్నాడు. భరతుడు రాముణ్ణి దగ్గర ఉంచుకున్నట్ట. అంటే లక్ష్మణుడు రాముడితోటే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆదిశేషు. ఆదిశేషు విష్ణుమూర్తి దగ్గర ఉండాలి కదా! అందుకని ఉన్నాడు. కానీ భరతుడు రాముడినే తన దగ్గర ఉంచుకున్నాడు. రాముని పాదాలు తీసుకెళ్ళాడు కదా! మరి పాదాలకే కదా పూజ చేసేది ఎవరైనా. మరి ఆయన లక్ష్మణుడి కన్నా కూడా రాముడు గొప్పవాడు. అదే భరతుడు గొప్పవాడన్నమాట. రాముడినే అక్కడ దగ్గర ఉంచుకుని రాముని పాదాలతో రాజ్య పాలన చేశాడు ఆయన భరతుడు. అలాగే మనం అనుభవం శాస్త్రాన్ని ఇస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు. మనకొచ్చిన అనుభవం మనం నమ్ముతాం. మనకి నమ్మకం. మనం నమ్మి కానీ ఇతరులకి చెప్తాం. ఇతరుల అనుభవాలు మనకి శాస్త్రాన్ని ఇవ్వవు. స్థిమితమైన ప్రజ్ఞ కలవాడు స్థితప్రజ్ఞుడు. అంటే అన్నిటిని అమ్మ ఇంకొక మాట అంటారు. మీరు కళ్ళు మూసుకుని ధ్యానంలో సమాధి స్థితికి వెళ్తారు. కానీ కళ్ళు తెరిచి ఉన్నప్పుడు మనకి వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలగడమే సమాధి స్థితి.
అని చెప్పారు. మనం కళ్ళు మూసుకొని చాలా హాయిగా ఉంటామండి. సమాధి స్థితిలో చాలా బాగుంటుంది. అప్పుడు ఏమీ ఉండదు కదా, ఈ ప్రపంచం గుర్తురాదు, మనసు ఏం పని చేయదు, బాగుంటుంది. కళ్ళు తెరిచిన తర్వాత మనం ఏ స్థితిలో ఉంటాం. నిన్న ఒక కథ చెప్పుకున్నాం, ఒక సాధువు కథ. అంటే మనం కళ్ళు తెరిచి చూసాక కూడా ప్రతిదానికి మనం చెల్లించకుండా, మరి భావోద్వేగాలు లేకుండా ఉండగలిగిన స్థితే సమాధి స్థితి. అదే స్థిత ప్రజ్ఞతతో ఉంటాం. ఇంత అద్భుతంగా నిజంగా మృత్యువు అంటే భయం లేనివాడు మృత్యుంజయుడట. భయం లేనివాడు మృత్యుంజయుడు. అంతేగాని భయం కోసం భయపడి ఉండకూడదు. మృత్యు అంటేనే ఎక్కువ భయం అందరికి. అతి పెద్ద భయం అదే. ఎప్పుడైతే మనం అబ్బా వచ్చింది వెళ్ళిపోవడానికే కదా, ఏదైనా వచ్చింది వెళ్ళిపోవడానికే, అలా అనుకున్నప్పుడు భయం లేకుండా ఉంటాం. ఎప్పుడైనా రెడీ, ఐఆమ్ రెడీ. అందుకనే ఉన్న కాలం ఎంతో విలువైంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడు మన జన్మకి సార్థకత ఉంటుంది. ఏదో వచ్చామా, తిన్నామా, వెళ్ళామా, పడుకున్నామా అనుకుంటే ఈ జన్మ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, ఆపేయమంటారా? 7 దాటిన రేకులన్నీ ఎప్పుడు మనకి ఒక పూల దండ ఉందండి. నాకేమో ఆపలేను, అది బాధ. ఇప్పుడు ఒక పూల దండ మాల ఉంది, కానీ పువ్వులే కనిపిస్తాయి, కానీ దారం కనిపించదు కదా. పువ్వులు కనిపిస్తాయి, దారం కనిపించదు. ఆ పువ్వులన్నీ మనమైతే, ఈ సృష్టిలో జీవులైతే ఆ దారం అనేది ఆ తల్లి, సృష్టి స్థితి లయకారిణి, ఆది పరాశక్తి. దారం కనపడదు, పువ్వులు మాత్రమే కనబడతాయి. అప్పుడు ఆ పువ్వులు ఎప్పుడైతే వాడిపోతాయో అప్పుడు దారం కనిపిస్తుంది. అంతే కదా. అప్పుడు వాడిపోవడం అంటే ఏంటి? మనందరం మనం ఎప్పుడో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే కదా. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ? ఆత్మ, దైవమేగా. దైవమే కనిపిస్తుంది. అలా అన్నమాట. సరే, ఓకే అండి. చాలా అసలు లీనమైపోయినాం మేడం మీరు చెప్తా ఉంటే. వింటా ఉంటే అసలు ఏమి గుర్తుకు రావడం లేదు. టైం అయిందా లేదా ఏది గుర్తుకు రావట్లేదు. అమ్మవారి గురించి మీరు చెప్తా ఉంటే, శక్తి స్వరూపిణి గురించి చెప్తా ఉంటే మాకు ఒక్కసారి తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి. ఎందుకంటే మనందరము ఆవిడ బిడ్డలం. మీకు నాకు తేడా లేదని కూడా చెప్పింది. ఆవిడంత అవ్వాలని ఆవిడ కోరిక. ఇలా ఎందుకు ఇప్పుడు విస్తృత ప్రచారం జరుగుతోంది అంటే, దేనికైనా సమయం రావాలి కదా. ఆ సమయం అనేది ప్రతి దానికి రావాలి సమయం. ఒక నెల తప్పిందంటే ఒక స్త్రీ 9 నెలలు ఆగిన తర్వాత కానీ బేబీ బయటికి రాదు. అలాగా అమ్మ 100 సంవత్సరాలు అయిన తర్వాత కానీ, ఇప్పుడు అంతటా నాకు ఇచ్చిన సందేశం అమ్మ ఈ జ్ఞానాన్ని అందరికీ పంచమని నా లోపల నుంచి వినిపించిన వాయిస్ అన్నమాట. అందువలన ఇలా చెప్పడం జరుగుతుంది, చాలా తేలికైన పదాలతో. అదిగాక మనకిచ్చిన వరం పత్రిజీ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ జ్ఞానమైనా తీసుకోండి, ఎవరిదైనా తీసుకోండి, ఆయనకి ఆచరించడం ముఖ్యం. పత్రిజీ గారికి ఆచరించండి. మీరు మీ ఆత్మను మీరు ఉద్ధరించుకోండి, పరమాత్మలుగా మారండి, నా అంతటి వాళ్ళుగా మారండి అని ఆయన చెప్పిన, అమ్మ చెప్పిన, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన, ఎవ్వరు చెప్పిన సారమంతా ఒకటే సారం, పదాలు వేరు అంతే. ఓకే అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో పత్రిజీ గారికి, అలాగే ఆది పరాశక్తి అయిన అమ్మకు. ఏమ్మా ఏం చెప్పాను? చిల్లల మూడి గురించి చెప్పారు కదా మేడం, అది ఎక్కడ మేడం? విజయవాడలో ఉందా మేడం? బాపట్ల పేరు విన్నారా? బాపట్ల విన్నాం. బాపట్ల దానికి ఒక 13-14 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అది పల్లెటూరు అన్నమాట బాగా. అక్కడి నుంచి మనకి ఆటోలు ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్ళినా బస్ స్టాండ్ నుంచి ఉంటాయి, ట్రైన్కి వెళ్ళినా స్టేషన్ నుంచి కూడా ఉంటాయి. ఆటోలు ఉంటాయి, సర్వీస్ ఆటోలు. 30 రూపాయలు తీసుకుంటారు. మనకి జిల్లేళ్ళముడి అక్కడ దగ్గర దింపుతారు. అంటే మనము జ్ఞానం కోసం వెళ్ళాలి అక్కడికి. ఆవిడ జ్ఞానం స్వరూపిణి. తప్పకుండా. 8 అమ్మవార్లు ఉన్నారని చెప్తున్నారు కదండి మేడం. మూల 8 అమ్మవార్లు. అది ఎంత అద్భుతంగా అసలు ఒక్కొక్క నెల ఒక్కొక్కరు ఆ శక్తిని ఇచ్చి వాళ్ళు కాపాడుతారు అనేదాన్ని
అసలు అవును. ఎక్సలెంట్ గా ఉంది వింటా ఉంటేనే. అసలు ఎక్కడా వినలేదు మేడం ఆ టాపిక్ అనేది. ఆ విధంగా ఒక్కొక్క నెల అవును. మనం ఏమనుకుంటాము గా ఉన్నారు లోపల ఒక్కొక్క తయారు నెల చేస్తారు. అదే అవును. వస్తుంది. కానీ అమ్మవార్లు ఆ విధంగా సృష్టి అనేది ఎంత అద్భుతంగా చేస్తున్నారా అనే విషయము ఎక్సలెంట్ గా ఉంది మేడం అసలు వింటా ఉంటే. లీనమైపోయినాం మీరు అంటే మీరు చెప్తా ఉంటే థ్యాంక్ యూ అమ్మా. అమ్మ మీ ఫేస్ లో చెప్పిస్తోంది అంతే. అదే అమ్మవారు కనిపిస్తున్నారు మేడం అసలు చూస్తా ఉంటే. అంత అద్భుతంగా కనిపిస్తా ఉన్నారు. మీలోనే అమ్మవారు రూపం అనేది నాకు ఇక్కడ చూస్తా ఉంటే కూడా ఆ వైబ్రేషన్ అనేది అట్లా వస్తా ఉంది మేడం. నేను అసలు మిద్ది పైన ఇదంతా కూర్చోన్నాను. అదే అమ్మ. ఈ ప్రకృతి ఓహో. ఆ అమ్మ కూర్చున్నాను దయ మేడం. ఉంటే అన్ని ఉన్నట్టే. ఆ, అమ్మ దయ ఉంటే మీ అందరినీ రప్పించుకోవడం కోసం ఆ అమ్మ మీరు నన్ను పిలవడం అవును. జరిగింది. కారణం లేకుండా ఏది జరగదు కదా. నన్ను మీరు అవునండి పిలవడం, మేడం. నాతో అమ్మ చెప్పించడం, మీ అందరి బిడ్డల్ని కూడా తన దగ్గరికి రప్పించుకోవడం కోసం నాతో అదే ఏ చెప్పిస్తారు అదే అంతే. మేడం. చాలా అద్భుతం మేడం. ఆ అదే సృష్టి అదే లయ తిలోదకం అన్నారు చూడండి మేడం. అది అసలు అమ్మవారే ఇవ్వడము మళ్ళీ తీసుకోవడం అనేది ఆ, అది అవును. విషయాలు చాలా బాగుంది మేడం. సృష్టి స్థితి లయ మళ్ళీ తిలోదకం ఇంకొక 5 తిరోధానం, చెప్పారు మేడం. అనుగ్రహం. తిలో అనుగ్రహం. అనుగ్రహం. సృష్టి, స్థితి, ఓకే. లయం, తిరోధానం, అనుగ్రహం. వాళ్ళ అమ్మాయికి అనుగ్రహం. చేసింది కదా అలా. స్పష్టంగా ఓకే. చెప్పింది అమ్మ. మీ అందరినీ కూడా నేనే కన్నాను. నేనే ఆ, కన్నాను, మీ తల్లులకు పెంపుడిచ్చాను అంది. మీరందరూ ఓకే. కూడా నా అవయవాలు అంది. అమ్మ అవయవాలు అంది. ఓకే. మరి అమ్మ ఓకే. విశ్వజనని అయితే ఈ విశ్వం అంతా ఉంది జీవులే కదా, మనమే కదా. మనందరం కూడా అవును తన మేడం. అవయవాలండి. ఆ, అలా ఇంకా మహిమలు చెప్పుకోవాలంటే చాలా 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 ఉన్నాయన్నమాట. నేను చాలా ప్రతిరోజు కూడా అద్భుతం. అమ్మ గురించి ఆ రోజు 3 to 4 ప్రతిరోజు చెప్తున్నాను క్లాస్ అవునా మేడం. జూమ్ లో. ఆ, ఉమ్. అంటే చాలా వాట్సాప్ చాలా గ్రూప్ లో. బాగుంది. అదే థ్యాంక్ యూ అమ్మా. ఇంత ఇలాంటి గురువుల్ని మన గురువు గారు ఒక ధ్యానం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి ఆణిముత్యాలను సారు ఉంచేసి వెళ్ళిపోయినారు మేడం. పత్రి మీ నిజంగా ద్వారా పత్రి సారే నాకు అమ్మని పరిచయం చేశారండి. నిజంగా చెప్తున్నా. సాయిబాబా పత్రి సార్ని పరిచయం చేశారు. పత్రిజీ అమ్మని పరిచయం చేశారు. ధ్యాన జగత్ బుక్ మీదే చూసా నేను అమ్మ ఫోటో. ధ్యాన జగత్ బుక్ మీద అవునా మేడం. 2019 ఉమ్, ధ్యాన జగత్ బుక్ మీద అమ్మ ఫోటో చూసి పత్రి సార్ అక్కడికి వెళ్ళారు. ధ్యానం చెప్పక ముందు వెళ్ళారు. ఉమ్, ఆత్మానుభూతి పొందారు అక్కడ అని స్పష్టంగా ఉంది. ఆ ఆ బుక్ కూడా ఉంది నా దగ్గర, నేను అదే మేడం. దాచుకున్నాను. అప్పటి నుంచే నేను అక్కడికి వెళ్ళడం. అదే అంటే వాళ్ళు మాస్టర్స్ అదే ఎప్పుడు కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. వాళ్ళు అందిస్తారు. ఆ అందే చోటుకి వెళ్ళమని కూడా చెప్తారు. పత్రి సార్ చేసింది కూడా అదే. పత్రి సారే పంపించారు నన్ను, నేను అనుకుంటా అలా. ఆ అందరికి జ్ఞానాన్ని మేము ఈ రోజు శతకోటి వందనాలు. ఓకే మేడం. గురువు గారు ఆ, ఆ జ్ఞానాన్ని మేడం అందించారు. ద్వారా నమస్తే అవును. మేమందరం ఈ రోజు మేడం చాలా చాలా అద్భుతం మేడం. సార్ కూడా నమస్తే మరొక మేడం. ఎన్ని మీరు నమస్తే ఉన్న- అండి. మీరు మమ్మల్ని మేడం పంపిస్తున్నారండి. మీరు మమ్మల్ని పంపిస్తున్నారు. అదే పత్రి సార్ మిమ్మల్ని పంపించారు. మీరు మమ్మల్ని పంపిస్తున్నారు. ఆల్రెడీ నేను కూడా వెళ్ళిపోయానండి. ఇప్పటిదాకా జిల్లేలు ముట్టుకునే ఉన్నా నేను కూడా. అక్కడే ఉన్నట్టు అదే అదే అనిపించింది మేడం. నాకు. ఉమ్. చాలా బాగుంది మేడం. ఓకే మేడం మాస్టర్స్ ఓకే. ఎవరన్నా మాట్లాడతారేమో చూద్దాం. మాట్లాడు మాట్లాడమనండి. మేడం దగ్గర అద్భుతమైనటువంటి మేడం దగ్గర ఎవరైనా డౌట్స్ కానీ ఏమైనా మేడం దగ్గర మాట్లాడాలన్నా మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి మేడం. జై గురుదేవి మాస్టర్. జై హో భద్రేజీ. అమ్మ కాత్యాయనమ్మ, నిజంగానే ఆ అమ్మగారు జిల్లేడమ్మ వచ్చి మా ముందు ఈరోజు ఇవంతా మేడం ముందుగానే చెప్పారు. సార్ గారికి మిమ్మల్ని తీసుకెళ్తే మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళినారు. నేను అమ్మగారి గురించి ఎప్పుడూ విన్నానమాట. ఆమె అలా స్థితిలో బయట వెళ్తుంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ బట్టలు కూడా తీసేసుకున్నారు. ఇవ్వంటే కదా నువ్వు బయట వెళ్తావని చెప్పి ఆ అది చాలా రోజులు అయిపోయింది. స్వాతిలో ఎప్పుడు చదివినట్టుగా అది
కానీ ఎప్పుడు ఆ వర్డ్ వస్తూనే ఉంది, జిల్లేడమ్మ జిల్లేడమ్మ అని చాలా చోట్ల నుంచి ఎందుకో ఆ వార్త వింటూనే ఉన్నాము. ఈ రోజు అమ్మ గురించి చాలా అద్భుతంగా వచ్చి స్వయంగా తానే మాకు అందరికి అందించినందుకు చెప్పండి మా. ఇదిగో అమ్మ చూపిస్తున్నాను. మేడం చాలా చాలా మా అదృష్టము. మీకు ఇంకొకసారి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఇదిగోండి అమ్మ, మీకు యూట్యూబ్ లో జిల్లేళ్లముడి అమ్మ అని కొట్టినా లేకపోతే విశ్వజనని అని కొట్టినా వస్తుందండి. యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి, మీరు ఎంతో ఆనందపడతారు చూస్తే గనక. యూట్యూబ్ లో అందరూ నిజంగానే. చూడండి, చూస్తా మేడం. మేడం తప్పకుండా నమస్తే చూడండి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓకేనండి, నమస్తే మేడం. నమస్తే అండి. మేము ఇంత అద్భుత అవకాశం ఈ వేదిక మాకు అందించింది. మన పత్రిజీ ధ్యాన మహిళ ఒక వేదిక ఇంత గొప్ప వాళ్ళని తీసుకొచ్చి మాకు అందిస్తా అన్నారు. శైలజ మేడం గారికి, ఆ టీం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. జయ గురుదేవ్, జయ హో పత్రిజిమ్మ, జయ హో జిల్లేడమ్మకి. అవకాశం వెళ్ళాలి తల్లి దగ్గర. అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞతలండి. నాకు మటుగా అలాగనే కనిపిస్తున్నారు మీరు, అలాగనే అనిపిస్తున్నారు. ఎందుకు అలా అలా కాన్షియస్ కి వెళ్ళిపోయాము. మీరు చెప్తుంటే మాకు టైం తెలియలేదు. ఇంకా 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 కొత్త విషయాలు అమ్మ చెప్తున్నారు పిల్లలకి అని. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. చాలా విన్న కొద్దీ అలా వినాలనిపిస్తుంది అనమాట అమ్మ గురించి చెప్పిన కొద్దీ. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు యూట్యూబ్ లో సత్యంలో వెళ్తున్నామ్మా, యూట్యూబ్ లో చూడండి చక్కగా. మీరు జిల్లేళ్లముడి అమ్మానా కొట్టచ్చు, విశ్వజనని అయినా కొట్టచ్చు. విశ్వానికే జనని. జగన్మాత అంటే జగత్తుకి మాత కాదు, జగత్తే మాత అనే అర్థం చెప్పింది. జగత్తే అలాగే జగత్తే మాత అంటే ఆవిడ లేని ప్లేస్ లేదు. అది అలాగే చేతులే జగత్తుకు మాత అంటే కొంచెం చూడండి, చేతులే మీవి, చేతలు మీవి కాదు అని చెప్పింది. అంటే మీరేమి అనుకున్నా, మీరు అనుకున్నది నేను అనుకుంటే జరుగుతుంది. నేను అంటే అక్కడ మళ్ళీ మనలో ఉన్న ఆత్మని కూడా అనుకోవచ్చు. మనలో ఉన్న ఆత్మే ఆ అమ్మ, అలా అని కూడా అనుకోవచ్చు. అలా అన్నమాట. అంటే మనం చేసేవేవి వాక్షేత్రం బుక్ లో సార్ కూడా చెప్పారు. ఎంత అద్భుతమైన బుక్ అంటే అండి అది. నేను కూడా చాలా చోట్ల చెప్పాను క్లాసులవి. మరి 3 క్షేత్రాలు ఉంటాయి కదా, అలాగే భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం, వాక్షేత్రం. ఈ భావనా క్షేత్రంలో మీరు ఎన్ని భావనలు వేసుకున్నా దానికి ఏమీ నష్టం లేదు. అవి ఏమి దానికి అలాగే వాక్షేత్రం ఒక్కటే సరి చేసుకోవాలి. ఈ చేష్టా క్షేత్రం అంటే అది మీ చేతిలో లేదు, మీ చేతలు కాదు, మీ ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటాయి. ఆ అర్థం దీనికి టాలీ అయింది చూడండి. చేతులు మీవి కానీ చేతలు మీవి కాదు. మనకి లోపల నుంచి వస్తేనే ఆ ఇన్స్పిరేషన్, ఆ ఇన్నర్ నుంచి వస్తేనే మనం ఇలాంటివి చేయగలుగుతాం. ధ్యానం చేయాలన్నా మనసుతో చేసేది కాదండి, మనస్సుతో చేయించేది ధ్యానం. మనస్సుకే ఒక పని చెప్పి చేయిస్తాం మనం. అలాగా మనం ఆ ధ్యానము అనేది ఆత్మ చేయించేది. మన ఆత్మ అంటే మళ్ళీ భగవంతుడే కదా. అలా అన్నమాట. అలా నాకు వాక్షేత్రం బుక్ అంటే కూడా చాలా ఇష్టం. ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో అది ఒక్కటి చదివితే ఇంకేమి చదవక్కర్లేదు అనిపిస్తుంది నాకైతే. లేదు, అవునమ్మా. అందులో చెప్పడం సార్ వాక్షేత్రం అని ఉండారే గాని ఈ మూడింటిని ఇంక్లూడ్ దాంట్లో ఈ 3 గురించి ఉంది. ఇంకేం నేర్చుకోవాలి, అదేగా నేర్చుకోవాలి మనం. అలాగే అమ్మ కూడా అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. మనం కొన్ని అనుకున్నవి జరగవు, మనకి ఏవి జరగాలో అదే జరుగుతుంది. దాన్నే కొంతమంది విధిరాత అంటారు, అలా అంటారు. ఆ టైంకి మనలో ఉన్న ప్రేరణ, మన లోపల నుంచి వచ్చే శక్తే మనతో చేయిస్తుంది అంతే. ఎవరు ఏం చేయాలన్నా అంతేగాని మనసు సంకల్ప వికల్పాలే చేస్తుంది, నిర్ణయం మాత్రం బుద్ధి తీసుకుంటుంది. ఆ బుద్ధి మనకి కలిగించే ప్రేరణ. బుద్ధి జ్ఞానం లేదా అంటారు, ప్రేరణ.
దీని గురించి చెప్పుకున్నాం కదా, మొన్న విన్నారా? ప్రేరణ అని చెప్పాను నేను. ఎస్ మా. అలా ఎన్నో ఉన్నాయన్నమాట. తప్పకుండా అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను, మీ అవకాశం ఉన్నప్పుడు. ఈలోపు మీరు యూట్యూబ్ లో కొట్టి చూస్తే ఎంత పరమానందం చెందుతారు. ఇన్నాళ్ళు మనకు ఎందుకు తెలియలేదా అనుకుంటారు. నాకు అనిపించిన మొట్టమొదటి భావన అది. ఇన్నాళ్ళు నాకు ఎందుకు తెలియలేదా, పత్రి సార్ వల్ల నిజంగా ఆయనకి అనంత కోటి ప్రణామాలు, కృతజ్ఞతలు. ఆయన వల్లనే నాకు తెలిసింది అమ్మ గురించి. ఆ ధ్యాన జగత్తు బుక్ వల్ల తెలిసింది. ఓకే అమ్మా, ఇంతటి అవకాశం మీ వల్ల ఇచ్చినందుకు మాకు ఇంకొంచెం బాగా ఆమె గురించి ఇంకా 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 క్లారిటీ వచ్చింది, తెలియజేసింది అమ్మ. అదే అంటే ఇక్కడున్న పిల్లలంతా ఎదురు చూస్తున్నారు అమ్మ పాలు కోసం. అది మీరు ఆ చనుబాల్ని ఈ రోజు మాకు తాగించడం జరిగింది. థ్యాంక్ యూ మా. అవునమ్మా, బాగుంది. ఓకే అమ్మా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఓకే అమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ మేడం, సుగుణ మేడం. థ్యాంక్ యూ మేడం. మల్లీశ్వరి మేడం మీకు సండే క్లాస్ చెప్పరా? ఏంటమ్మా? సండే రోజు మీ ఫోన్ నెంబర్ అండి, ఫోన్ నెంబర్ చెప్పరా? 89 ఓకే అండి, 855 ఓకే అండి, 93 ఓకే అండి, 899. మీరు ఎప్పుడైనా ఓకే. కాల్ చేసి ఏదైనా మాట్లాడచ్చు. చాలా ఆనందంగా నేను మాట్లాడతాను. అమ్మ గురించి అంటే నాకు ఈ ప్రపంచం తెలీదు, నా ఒళ్ళే నాకు తెలియదు. అంత ఇష్టం నాకు మాట్లాడడం. అలాగే మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు మేడం, ఎవరైనా మాట్లాడచ్చు. మీరు వెళ్తూ ఉంటారండి అప్పుడప్పుడు? చాలా సార్లు వెళ్ళాలి మళ్ళీ. ఓకే. అలా అప్పుడప్పుడు లాగేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళాలని. అంటే అక్కడ ఎంత ఎనర్జెటిక్ ప్లేస్. కాశీ ఈజ్వల్ టు జిల్లేళ్ళముడి అండి. కాశీ గురించి ఎంత పవిత్రంగా చెప్పుకుంటారో జిల్లేళ్ళముడి. అక్కడ ఉన్న కాశీలో ఉన్న అన్నపూర్ణమ్మే ఆవిడే ఇక్కడ ఈ రూపంలో వచ్చింది. మాకు చిన్నప్పుడు నాన్నగారు వెళ్ళారండి, నాన్నగారు చెల్లిని తీసుకుని వెళ్ళారు మా చిన్నప్పుడు. నేను వెళ్ళలేదు. 75, 76 ఆ టైంలో అండి నాన్నగారు. మాకు పేరు విన్నాం కానీ మీరు చెప్పిన తర్వాత అన్ని తెలిసిందండి ఈ 2-3 రోజుల నుండి. థ్యాంక్ యూ అండి. నేను కూడా వెళ్ళలేదండి, అమ్మని చూడలా. కానీ యూట్యూబ్ లో అమ్మ ఉన్నప్పుడు అన్ని చూస్తుంటే నాకు ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు. అమ్మని నేను అప్పుడు చూడలేదే, సశరీరంగా అని లేదు. ఎప్పుడైనా సరే శరీరంలో ఉంటే ఆ శక్తి పరిమితంగా ఉంటుంది. ఆ పరమాత్మ అయినా ఎవరైనా సరే. పత్రిజీ కూడా చూడండి ఇప్పుడు ఎంత అపరిమితంగా ఉంది ఆయన చైతన్యం. అలాగే అమ్మ చైతన్యం కూడా శరీరంలో ఉండి మానవిగా వచ్చినప్పుడు పరిమితంగా ఉంటుంది. అదే ఇప్పుడు శరీరం లేదు కదా, ఇప్పుడు అపరిమితంగా ఉంటుంది చైతన్యం. అందుకనే ఇంత మొత్తం స్ప్రెడ్ అవుతోంది అమ్మ గురించి, అమ్మ చైతన్యం. పత్రి సార్ కూడా రండి బాడీ వెకేట్ చేసిన టైం అప్పుడే ఆ మెసేజ్ ఇచ్చారండి. కుండలో నీళ్లు కుండ వరకే పరిమితం అవుతుంది, ఇప్పుడు నేను కుండలో నుండి బయటకు వచ్చాను, విశ్వం అంతా వ్యాపిస్తున్నానని మెసేజ్ ఇచ్చారండి. ఆ రోజు ఇచ్చిన మెసేజ్ అదండి, సార్ ఇచ్చిన మెసేజ్. అందరి ఆత్మల్లోనూ అణువణువై ఇసుకరేణువులాగా మీ ఆత్మల్లోకి నేను వస్తున్నాను అని ఇచ్చారు. ఈ 2 మెసేజ్లు వచ్చినాయండి ఆయన బాడీ వెకేట్ చేసిన టైంలో. ఆయన బాడీ వెకేట్ చేసిన టైంలో అవి నిజంగా అవే సత్యం. అన్ని ఇప్పుడు భారీగా జరుగుతున్నాయి. అసలు అప్పటికన్నా ఎక్కువ అండి, ఇప్పుడు ఎక్కువ. అవును మేడం, ఎక్కువగా జరుగుతుంది. అసలు మన అవును బాగా విస్తరించేసింది, స్ప్రెడ్ అయిపోయింది. అవునవును మేడం. 2012లో చాప కింద నీరులా ఉంది అని అన్నారు సార్. చాప కిందే ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది నీరు అన్నారు. ఆ నీరు ఇప్పుడు విశ్వమంతా వ్యాపిస్తోంది, విశ్వమంతా వ్యాపిస్తుంది అనమాట. అది అంతా ఒక్కటేనండి. ఆ పత్రి సార్ గాని ఎవరైనా అందరూ ఆయన దైవం అయిపోయి చూపించారు. అమ్మేమో వాళ్ళ అమ్మాయిని చేసి చూపించింది, మనం ఇంకా ఆల్రెడీ అవ్వడమే ఉంది. ఓకే, మీకు ఎన్నో వేల 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 కృతజ్ఞతలు అమ్మా, నాకు అవకాశం ఇచ్చినందుకు. మీకు ఇలాంటి అమ్మవారి గురించి, నిత్య స్వరూపిణి గురించి మీరు అసలు అమ్మవారే కూర్చొని చెప్తున్నట్టుగా అనిపించింది మేడం. మాకు కొంచెం లీనమైపోయినాం మేము. అసలు అప్పుడే క్లాస్ అయిపోతా అంటే ఇంకా
మేడం ఇంకా సబ్జెక్ట్ చెప్తే బాగున్నే అన్నట్టుగా వస్తాంది సబ్జెక్ట్ మొన్న ఒకదాని తర్వాత ఇంకోసారి మళ్ళీ చెప్పుకుందాం లేదు. ఇంకొకసారి కొన్ని అంటే రోజులు అయ్యాక మేడం మళ్ళీ చెప్పుకుందాం. అదే సండే రోజు తీసుకోండి మేడం మీరు. సండే రోజు సండేనా? అయితే ఎక్కువ టైం మనం అవును ఓకే, మేడం. తప్పకుండా. ఆ అలాగే. రోజైతే అందరికి అదే ఓకే, అందరూ తప్పకుండా. వినొచ్చు మేడం అందువల్ల. అలాగే సండే తీసుకుంటాం. ఓకే. ఓకే అమ్మా, మీ అందరికీ కూడా జూమ్ లో ఇంకెవరన్నా నమస్కారం. నమస్కారం గురించి గుర్తుందా మీకు? ఓకే. గుర్తుంది మేడం బాగా. ఫస్ట్ లో చెప్తారు, అందరికి చెప్పండి, అందరికి అవునండి మేడం. చెప్పండి. అది మీలో ఉన్న, తప్పకుండా నాకు కూడా అందరూ దైవాలుగానే కనిపిస్తారు, అందుకే అందరికీ నమస్కారం చేస్తున్నారు. సరే, నమస్కారం మేడం. ఓకే అమ్మా. ఇంకెవరు మాట్లాడతారేమో చూస్తాం. చూడండి. మేడం మాస్టర్స్ మాస్టర్ మేడం దగ్గర మాట్లాడతారా మేడం? జూమ్ లో ఉన్నటువంటి సార్ కొంచెం నమస్తే దూరంలో అండి. పెట్టుకోండి సార్ మీరు. అంతరాత్మ ఆనందమే ఆనందం, ఆనందం ఆనందం ఇష్టంతో ఆనందమే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. ఇంకెవరు మేడం? ఇంకెవరన్నా అదే అందరికి ఈ రోజు ఎనర్జీ వచ్చేసింది మేడం. బాగా. నమస్తే మేడం. మాస్టర్స్ ఇంకెవరన్నా మీరు మాట్లాడతారా? వాట్సాప్ లో నమస్తే అండి. నమస్తే మేడం, మీరు క్లాసులు చెప్తారన్నారు కదా జిల్లాల గారి గురించి, అంటే మీ నెంబర్ నుంచేనా మేడం? అవునండి, నా నెంబర్ నుంచి. మామూలుగా జూమ్ లో చెప్తాను, మామూలుగా బయట కూడా చెప్తాను. అసలు ఈ రోజు ఉంది 2 to 5 క్లాస్ ఇంకో చోట చెప్తానండి. ఆఫ్టర్నూన్ ఆ నెంబర్ కొంచెం ఇవ్వరా? ఏ నెంబర్ అండి? మీరు వాట్సాప్ గ్రూప్ లో 3 to 4 డైలీ జిల్లేళ్ళమ్మ గురించి చెప్తున్నారన్నారు కదా మీరు మేడం. అయితే నా జూమ్ లో కాదు మేడం, వాట్సాప్ గ్రూప్. మీరు జాయిన్ అవుతారంటే మిమ్మల్ని జాయిన్ చేస్తాం, మీ నెంబర్ ఇస్తే. వాట్సాప్ గ్రూప్. నా నెంబర్ అయితే 957. ఒక్క నిమిషం. హర్ష, ఒకసారి పెన్నివా, పెన్ను. ఒక్క నిమిషం మేడం, చేతిలో పెన్ లేదు. చెప్పండి మేడం. 957 957 33 33 77 77 077. 077. ఓకే మేడం. ఓకే, మీ లక్ష్మీ పేరు నిర్మల. మేడం? లక్ష్మీ నిర్మల. లక్ష్మీ నిర్మల. ఓకే, అంటే ఈరోజు రేపు నేను జాయిన్ అవ్వట్లేదు, ఎల్లుండి నుంచి వింటే వినండి, వాళ్ళు ఇంకెవరైనా చెప్తారు. అంటే ఈ రోజు నాకు మధ్యాహ్నం క్లాస్ ఉంది, పడమట్లో క్లాస్ ఉంది, రేపేమో మా ఇంట్లో క్లాస్ ఉంది. ప్రతి గురువారం అంటే క్లాస్ లో ఏదో ఒకటి చెప్తాను అనమాట. మా ఇంట్లో క్లాస్. మీది ఏ ఊరు మేడం? ఏ ఊరు? చిలకలూరుపేట మేడం. చిలకలూరిపేట. అయితే ఈ వాట్సాప్ లో నేను జాయిన్ చేస్తాను, మీరు జాయిన్ అయితే అవ్వండి. వేరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, అంటే దేవుడివే ఏవో ఒకటి చెప్తారు, ఎవరో ఒకళ్ళ గురించి. నేనైతే శుక్రవారం జాయిన్ అవుతా, ఇక కంటిన్యూగా ఒక్క గురువారం తప్పించి మిగిలిన అన్ని రోజులు నేనే చెప్తా. అమ్మ గురించి మా ఫ్రెండ్ పాప అని, వాళ్ళు జిల్లేళ్ళమ్మనే అమ్మగారినే కొలుస్తారు వాళ్ళు అక్కడికే వెళ్తారు. నేను విన్నాను అది చిన్నప్పుడు 10 years లోపు. అప్పుడు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు, అక్కడే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అమ్మవారినే పూజిస్తారు. అప్పుడు విన్నాను, అప్పటి నుంచి తెలుసు నాకు. ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళు ఎందుకు నమ్మారు అనేటువంటిది నాకు ఇప్పుడు మీరు క్లారిటీ ఇస్తున్నారు. లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు విన్నాను, నేను అనుకున్నాను, అప్పుడు చెప్పాను మీరు అలా విన్నాను మేడం అని. చాలా బాగా చెప్తున్నారు మీరు అన్ని విషయాల గురించి. నిజంగా చూడదగ్గ ప్లేస్. బాపట్ల అంటే మాకు ఖచ్చితంగా అక్కడ
ఆ, అంటే ఒక తెలుసు. శక్తి క్షేత్రం అన్నమాట అక్కడ. అది ఆ, అది విన్నాను. నన్నయ్య తిక్కన కాలంలో అక్కడ యజ్ఞాలు జరిగినాయట బాగా. అందుకని వాళ్ళు ఎంచుకున్నారు అంటే ఒక పవిత్రమైన స్థలమే కదా దేవతలు ఎంచుకునేది. అది అదే. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు. అమ్మ చెప్పిస్తోందనే అనుకుంటానండి, నేను చెప్తున్నాను అని అసలు నేను అనను. అది అమ్మ వాస్తవం నాతో మేడం. చెప్పిస్తాను. మనం చెప్పడం కాదు, మాస్టర్సే చెప్పిస్తారు ఈయన అనేది అవును. వాస్తవం. అవును. స్వానుభవంతో నేను మరి చాలా చూస్తున్నాను. పత్రి సార్ అంతటా ఆయనే అక్కడ ఆత్మానుభూతి పొందారు అంటే మరి మనకు కూడా ఉంటుంది కదా. అవును మేడం. చాలా అసలు సార్ ఇంకా అక్కడ ఒక ఇది లేనిది చెప్పరు కదండి మేడం. చెప్పరు కదా, మరి ఆయన చెప్పారు. నాకు అనిపిస్తుంది మరి ఆయన చాలా మంది ఇప్పుడు కుర్తాళం పీఠాధిపతి ఉన్నారు, ఆయన పేరేంటి, ఆయన కానీ ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అమ్మ దగ్గర అందరు నేర్చుకుని అంత వాళ్ళయ్యారు. చాలా పై స్థాయికి వెళ్ళారు అందరు పీఠాధిపతులు, మఠాధిపతులు. అబ్బో చాలా గొప్ప వాళ్ళు అయ్యారనమాట అందరూ. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి కుర్తాళం పీఠాధిపతి ఆయన. వాళ్ళందరూ రాసిన పుస్తకాలు ఎన్ని అనుభవాలండి వాళ్ళందరివి. అసలు ఎంత అద్భుతమైన అనుభవాలు అన్ని ఉన్నాయి. చూపించినా మీకు ధ్యాన జగత్ బుక్ చూపిలే, ఇది చూపించారు మేడం. అంటే ఆ బుక్ లో చూసే నేను ఆవిడ కళ్ళు చూసి నేను అట్రాక్ట్ అయ్యాను అనమాట. అంత ఆనందం. ఇక్కడ చూడండి అమ్మ ధ్యానం చేస్తుంది. ధ్యాసే ధ్యానం అని చెప్పింది. అలా అమ్మ ఎన్ని రూపాల్లో ఎన్ని ఫోటోలు ఉన్నాయో అన్నమాట మా దగ్గర. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వెళ్తాం అప్పుడప్పుడు. ఇలా మధ్యాహ్నం కూడా చెప్తున్నా కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు వెళ్దాం అని అడుగుతున్నారు. జిల్లెళ్ళమడి మధ్యాహ్నం పూట వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఒక 20 మంది ఉంటారు. రోజు అమ్మ గురించి చెప్తున్నా అన్నమాట. ఓకే అమ్మా, సరే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు శైలజ మేడంకి నాకు అవకాశం, అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అదే మేడం, ఇంత అద్భుతంగా మాకు అమ్మవారి గురించి, అమ్మవారి ఎనర్జీస్ లో మేమందరం ఈ రోజు గడిపేస్తాం మేడం. అసలు అంత అద్భుతంగా ఇదే స్థితి నాకు చాలాసేపు ఇలాగే ఉంటుంది, ఇదే స్థితి ఉంటుంది అన్నమాట. అది చాలా ఆనంద స్థితి. అది మన లోపల నుంచి వచ్చేది కదా ఆనందం, బయట నుంచే వచ్చేది కాదు అది. అందుకే చాలా బాగుంటుంది, అద్భుతంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నాకేంటో నిన్ను కూడా వదిలిపెట్ట బుద్ధి కావట్లేదమ్మా. ఏంటో అలా కనెక్ట్ అయిపోయావమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరు సుగుణ. కరెక్టే కదా, స్క్రీన్ మీద చూస్తా. మీదే ఊరమ్మా? కాణిపాకం మేడం. అబ్బా, అమ్మ కొడుకు ఊరు అది. సరే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. మళ్ళా కలుసుకుందాం. మీకు అలాగే, తప్పకుండా. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే అమ్మా, మీకు కూడా. ఓకే, ఉంటామ్మా.